హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్ జనరల్ మ్యాథమెటిక్స్. సో మనకి ప్రీవియస్ పేపర్ లాస్ట్ టైం కండక్ట్ చేసిన పేపర్లో మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. 200 మార్క్స్లో 25 క్వశ్చన్స్ అర్థమెటిక్స్ నుంచి అడుగుతాడు అండ్ 25 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి అడుగుతాడు. అండ్ మోర్ ఎవర్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి వచ్చేసి మనము క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మనకు మార్క్స్ అనేది వెయిటేజ్ ఉండవు. కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం పేపర్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఈ వీడియోలో మనం జనరల్ మ్యాథమెటిక్స్ పైన అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఎవర్ మా ఛానల్లో అండ్ ఆల్ టాపిక్స్ పైన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి స్టార్టింగ్ విత్ 31th క్వశ్చన్ నుంచి ఇచ్చాడండి. లాస్ట్ ఇయర్ పేపర్లో మనకి 20 వరకు ఇంగ్లీష్ అడిగాడు, 20 to 10 అండ్ జనరల్ లొకాలిటీ పైన క్వశ్చన్స్ అడిగాడు. 30 నుంచి 55 వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది మ్యాథ్స్లో. సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 అండ్ డాట్ 1 - 1/n అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి దీనికి ఎంత టర్మ్ ఫామ్ అండి. సో ఇది ఎంత టర్మ్ ఫామ్ అంటే ఏ విధంగా చేయాల్సి వస్తుందంటే, సో దీన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ ఇద్దాం. 1 - 1/4 అంటే 1 - 1/2 అంటే 1/2 వస్తుందండి ఎల్సిఎం చేస్తే. ఇంటూ 1 - 1/3 అంటే 2/3 వస్తుంది. ఇంటూ 3/4 ఇంటూ 4/3 అండ్ సో ఆన్. ఇలా ఎక్కడి వరకు వస్తుందంటే n-1/n వరకు వస్తుంది. అంటే దీనికంటే ముందు టర్మ్ ఏముంటుందంటే n-2/n-1 ఇలా ఉండడం జరుగుతుంది. సో మనకి ఇటువంటిప్పుడు టర్మ్స్ మొత్తం రాసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాన్సల్ చేసి అయిపోతుందండి. 3 3 4 4 అండ్ ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 అలాగే లాస్ట్ టర్మ్ అండ్ ఆల్సో లాస్ట్ టర్మ్. రిమైనింగ్ మనకు వచ్చేసి ఫస్ట్ టర్మ్లో మొదటిది అండ్ లాస్ట్ టర్మ్లో హారం అండి, లవము హారం మిగులుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/n అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇక్కడ అన్నింటిలో కూడా మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ 1/n తీసుకోవచ్చు. క్యాన్సల్ టర్మ్స్ పోతే రిమైనింగ్ మనకి 1/n ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 1/n అండి, 1/n. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the two numbers is 3:5 and HCF is 5. Then their LCM. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి HCF 5. అప్పుడు ఆ సంఖ్యలో LCM ఎంత? సో మనకు తెలిసిన బేసిక్ రూల్ ప్రకారం HCF అనేది నంబర్స్ని డివైడ్ చేస్తుంది. సో మన నంబర్స్ ఏం తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఫస్ట్ వన్ 3x, సెకండ్ వన్ 5x విచ్ ఇస్ ఇంప్లైస్ మనకు 5 అనేది HCF అని ఇచ్చినప్పుడు నంబర్స్ మనకి 3 × 5 అండ్ 5 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 అండ్ 25 అవుతుందండి. సో వీటికి ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 25 5 టేబుల్ తోటి 5 3 = 5 5 = సో 3 × 5 15, 15 × 5 15 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 75 రావడం జరుగుతుంది. సో దాని ఎల్సిఎం వచ్చేసి మనకి 75, ఆప్షన్ నెంబర్ 4 అండి. వెరీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. కాకపోతే కంపారిటివ్లీ మొన్న అడిగిన ఫారెస్ట్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుంటే సో స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి ఈ పేపర్ని బేస్ చేసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఈజీగా లేవు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అడిగాడు అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా టఫ్గా అడగడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్స్క్రైబ్డ్ by 11 is divided by 16, 18, 21, 24 and 28 is. ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16, 18, 21, 24 మరియు 28 చే భాగింపబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వగానే ఎప్పుడైనా సరే మనం వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ 11 తీసివేసిన అంటే మనకు వచ్చిన ఎల్సిఎంకి 11 యాడ్ చేయాలి. సో 11 కలిపిన అని చెప్తే మనకు వచ్చిన ఎల్సిఎంకి 11 మైనస్ చేస్తాం. అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ తీసివేసిన ఇచ్చింది కాబట్టి మనం దానికి యాడ్ చేస్తామండి. తీసివేస్తే యాడ్ చేస్తే మైనస్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం వచ్చిన తర్వాత 11 తీసివేసిన అంటే సో వచ్చిన ఎల్సిఎంకి 11 కలిపితే సరిపోతుంది. సో మనం ఎల్సిఎం కనుక్కోవాల్సిన నెంబర్ వచ్చేసి 16, 18, 21, 24, 28 అండి. సో మనం ఎల్సిఎం చేసే మెథడ్ బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో షార్ట్కట్లో కూడా చేయొచ్చు. బేసిక్ మెథడ్ డిస్కస్ చేస్తే 8, 9, 21 అలాగే ఉంటుంది, 12 అండ్ 14 అండ్ అగైన్ 2 తో చేసినప్పుడు మనకి 2 4s are 9, 21, 2 6s are 2 7s are. And again 2 తో చేస్తే 2, 9, 21, 3 and 7. సో 2 తోటి అయిపోయింది కాబట్టి 3 టేబుల్ కట్ చేద్దామండి. 3 తోటి 2 అలాగే ఉంటుంది. సో 3 3s are 3 7s are 3 1s are అండ్ 3 7s are. అండ్ ఇక్కడ మనకి 7 7 సేమ్ ఉంది కాబట్టి ఒక 7 తీసుకోవచ్చు. 7 × 3 21, 21 × 2
42 into 2 2 is the 4, 4 2 is the 8, 8 3 is the 24. So 42 into 8 24, 42 into 24, 8 16 4 8 8 10. ఓకే 1008 వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 11ని కలపాలి. ఇక్కడ మనకి ఎల్సిఎం 1008 వచ్చినప్పుడు దీన్ని మనం 11 యాడ్ చేసుకుంటే 1008 ప్లస్ 11 అంటే 1019 రావడం జరుగుతుంది. సో 1019 అనేది ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3ని కరెక్ట్ అని చెప్పేస్తామండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 11 తీసివేసిన అన్నాడు కాబట్టి 11 కలుపుతాం, 11 కలిపినా అంటే 11 తీసేస్తామండి. సో అక్కడ అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ కూడా ఎల్సిఎం పైన అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమో నంబర్ సిస్టమ్ మీద అడిగాడు. అండ్ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A, Bలో వయసుల నిష్పత్తి. ఇక్కడ వయసు అంటే ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అండి, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. ద ఏజెస్ ఆఫ్ ది A, B are the ratio 3:5. 10 years later the ratio of their ages will be 31:45. Find the present ages of their. సో ఇక్కడ మనకి A, Bలో ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:5 అయినా 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసు ఎంత. సో వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన దానికి 3x అండ్ 5x అండి నంబర్స్ వచ్చేసి. సో 3x + 10 10 సంవత్సరాల తర్వాత అండ్ యాజ్ వెల్ యాజ్ 5x + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 31/45 తీసుకోవాలి. ఎందుకంటే మనకి వీటికి యావరేజ్ యాడ్ చేస్తే 10 years యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనకి 45 × 3 అండి. 45 3 120 + 15 135x. 45 × 10 450 which is equal to 31 × 3 33 150 + 5 155x plus 31 × 10 310 అండి. సో మనకి క్లియర్గా ఈ 135 తీసుకొస్తే మైనస్ అవుతుంది. 155 - 135 అంటే 20x వస్తుంది. అండ్ ఈ 310 ఇటు తీసుకొస్తే 450 - 310 అంటే మనకి 140 వస్తుందండి. అంతేనా, రైట్ 140 వస్తుంది. సో 0 0 గెట్ క్యాన్సల్, 2 1s 2 7s. సో x = 7 వచ్చింది. సో ప్రజెంటేజ్ కాబట్టి 3x అండి అండ్ 5x. 3 × x 3 × 7 21, 5 × 7 35. సో ప్రజెంటేజెస్ వచ్చేసి 21, 35. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2:3 silver and copper are mixed in the ratio 2:5 and 4:7 to prepare two alloys A and B are equal quantities of this alloys A and B are mixed prepared to the third alloy C. The ratio of silver and copper presents in C. అంటే ఇక్కడ మనకి రెండు రకాల మిశ్రమాలు ఇచ్చాడండి. అంటే రాగి మరియు వెండిల మిశ్రమం ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక పాత్ర తీసుకున్నాడు. ఏ అనేది చిన్న కుండ తీసుకుంటే దానిలో మనకి 2:5లో ఉన్నాయి. అండ్ సెకండ్ వన్లో వచ్చేసి మనకి 4:7 ఉన్నాయి. ఈ రెండింటిని సమపాలలో కలపడం ద్వారా C అనే alloy అంటే C అనే అనదర్ పాత్ర ఇంకోటి ఏర్పడుతుంది. అందులో ఉండే రాగి మరియు వెండిల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇక్కడి నుంచి తీసుకోవాలండి. 2:5 కాబట్టి ఫస్ట్ దాంట్లో మనకి రాగి చూసుకుందాం. రాగి అనేది ఎంత ఉంటుందంటే 2/7 ఉంటుంది. అండ్ మనకి వెండి అని చెప్పాడు కదా ఫస్ట్. సో వెండి అంటే సిల్వర్ వచ్చేసి 2/7 ఉంటుంది. రాగి వచ్చేసి 5/7 అండి. 5/7 ఇది మనం ఏం చేయట్లేదు, ఏం చేస్తామంటే 2/2 + 5 7, 5/2 + 5 7 తీసుకుంటాం. సో సెకండ్ పాత్రకి వచ్చేసరికి వెండి వచ్చేసి 4/11 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి రాగి వచ్చేసి 7/11 వస్తుంది. సో మనకి మిశ్రమం సమపాల్లో కలిపినప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తామంటే కొత్త రేషియో వస్తుంది. అది మనకు కావాలి. అంటే 2/7 + 4/11 = 5/7 = 7/11. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అండి, సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి 77. ఫస్ట్ వన్లో 77 అండ్ 11 × 2 22 + 28 22 + 28 = 2. ఇక్కడ మళ్ళీ 77 రావడం జరుగుతుంది. సో 5 × 11 55 + 7 × 7 49 వస్తుంది. సో 77 గెట్ క్యాన్సల్. 22 + 28 అంటే 50 1 యాడ్ చేస్తే 50 104 వస్తుంది. సో 2 టేబుల్తో క్యాన్సల్ అవుతుంది కాబట్టి 22 అండ్ 50 25 అండ్ 50 22 అండ్ 55. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఈ మిశ్రమాలకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. రెండు మిశ్రమాలు ఇస్తాడు, వాటితో సమపాలలో లేదా డిఫరెంట్ యాడ్స్ క్వాంటిటీస్ కలపడం ద్వారా కొత్త మిశ్రమం వస్తుంది. సో అందులో ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ వన్లో పార్ట్స్ ఇండివిజువల్గా పక్కకు తీసేసుకోవాలి. సో ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తున్నాం, సెకండ్ రెండింటిని యాడ్ చేస్తున్నాం, వాటి రేషియో కనుక్కుంటున్నాం, అది మనకు కావాల్సిన రేషియో వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 25:52 రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు పంచదారను
ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించిన ఆ వ్యక్తికి 900 రూపాయలలో 2 కేజీల పంచదార ఎక్కువ కొనగలిగాడు. 1 కేజీ పంచదార యొక్క అసలు ధరకు మరియు తగ్గించిన ధరకు మధ్య గల వ్యత్యాసం ఎంత? సో క్లియర్గా 10% తగ్గించింది కాబట్టి 900 రూపాయలలో 2 కేజీస్ అధికంగా పొందింటాను. సో యాక్చువల్గా 900 10% ఎంత? 90 రూపాయలు అండి. 90 రూపాయలకు 2 కేజీస్ అధికంగా పొందాడు. అంటే 1 కేజీకి ఎంత? 45 రూపీస్ అధికంగా పొందాడు. సో ఇక్కడ మనకి 45 అనేది ఇది 90%కి సమానం అండి. ఇది 90%కి సమానం. సో యాక్చువల్గా కేజీ ఇప్పుడు ఎంత ఉందంటే 45 రూపీస్ ఉన్నట్టు దాని మీనింగ్. కాకపోతే ఇక్కడ 90% కేజీ వస్తుంది. సో 100% ఈక్వల్ ఎంత అంటే మనకి 50 వస్తుందండి. సో ఇది యాక్చువల్ రేటు, ఇది తగ్గించినట్టు. సో దీని మధ్య డిఫరెన్స్ వచ్చేసి 5 రూపీస్ అండి. దీని మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 5 రూపీస్. వెరీ లాజికల్గా ఉంటాయి కానీ చాలా సింపుల్ అండి క్వశ్చన్స్ ఇది. మనం అర్థం చేసుకుంటే ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా సరే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 10% అడిగాడు. సో 900 10% 90. ఎన్ని కేజెస్? మొత్తం 2 కేజెస్. సో ఫర్ ఈచ్ కేస్ వచ్చేసి 45 రూపీస్. సో ఇది 90%కి 45, 100కి ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో ఇది యాక్చువల్ కాస్ట్, ఇది తగ్గించిన కాస్ట్. డిఫరెన్స్ ఎంత? 5 రూపీస్. సో ఆన్సర్ ఈస్ 5 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎలక్షన్లో నమోదైన ఓటర్లలో 80% మందికి ఓట్లు వేశారు. ఈ వేసిన ఓట్లలో 5% ఓట్లు సరైనవి కావు అని నిర్ణయించారు. గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇది సరైన ఓట్లలో 60%. అయితే మొత్తం నమోదు అయిన ఓటర్లు ఎంత? సో మొత్తం నమోదైన ఓటర్లు అడుగుతున్నాడని. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నమోదైన ఓటర్లు మనం 100 అనుకుంటే అందులో 80% ఓట్లు మాత్రమే వేశారు. అంటే యాక్చువల్గా 100% మనకు అక్కడ ఐడెంటిఫై చేస్తే అందులో 80% ఓట్లు పడ్డాయి మనకి. అంటే 80% మనకి ఓట్లు వేశారు. ఈ ఓట్లల్లో గెలిచిన అభ్యర్థికి 5 ఓట్లు సరైనవి కావంట. సో 5% ఓట్లు అంటే దీనిలో 5% అండి. ఇలా 5% ఎంత అవుతుంది మనకి? 80లో 5% 4 వస్తుంది. సో రిమైనింగ్ 76% అనమాట. 76%లో 60% ఓట్లు గెలిస్తే అతనికి పడ్డాయి. సో 76లో 60 అంటే 76 into 6 చేస్తే 6 6 36, 6 7 42 plus 5 45.6. సో 42.56 45.6 ఓట్స్ అండి. 45.6 ఓట్స్ అనేవి గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 60%కి సమానం. సో ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి గమనిద్దాం. 100% ఓట్లు తీసుకుంటే అందులో 80% మాత్రమే ఓట్లు వేశారు. అందులో 5% చెల్లనివి అంటే 4 ఓట్లు చెల్లనివి, 76% ఓట్లు చెల్లేటివి. ఆ చెల్లే ఓట్లలో 60% గెలిచిన అభ్యర్థికి వచ్చినాయి. సో గెలిచిన అభ్యర్థికి మనకు వచ్చిన ఓట్లు ఎంత అంటే 45.6% వచ్చినాయి. ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 32,490. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ మొత్తం నమోదైన ఓటర్లు. సో మొత్తం నమోదైన ఓటర్లు అంటే 100 తీసుకుంటామని. సో ఇక్కడ ఏది అడిగితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం వేసిన ఓట్లు అంటే 80, అతనికి వచ్చిన ఓట్లు అంటే 76, మిస్ అయిన ఓట్లు అంటే 4%. సో ఈ విధంగా మనం ఏది అడిగినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 100 వస్తుంది. సో కింద వచ్చేసి మనకి 45.6 ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ 0 పోతే ఇక్కడ ఇంకో 0 వస్తుంది. 45 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 45 into 7 వస్తుంది. ఎందుకంటే 4 ఉంది కాబట్టి 7 28 అవుతుంది. అండ్ రిమైనింగ్ క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. మనకి 2 నెంబర్స్ సరిపోతుంది. సో ఎందుకంటే 71 తర్వాత మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 71,250 అండి. సో ఈ క్వశ్చన్ మనం సింప్లిఫై చేసినా కానీ 71,250 రావడం జరుగుతుంది. సో మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇక్కడ నెంబర్స్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్యాన్సిలేషన్ కూడా మొత్తం చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లాజికల్గా అడుగుతున్న క్వశ్చన్ అర్థం చేసుకొని ఎక్కడి నుంచి పర్సెంటేజ్ని సపరేట్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా చేసినప్పుడు మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ఈజీ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షలతో పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండో వ్యక్తి బి 4 లక్షల వ్యాపారంతో ఏతో చేరాడు. సంవత్సరం వచ్చిన లాభం A, Bలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత ఏలో జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా ఉందండి. A, Bలు ఇద్దరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఒకేసారి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ఏ అనే వ్యక్తి ఒక 3 లక్షల పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత బి అనే వ్యక్తి 4 లక్షల పెట్టుబడితోటి ఆ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక ప్రాఫిట్ లైక్ 1:1 అంటే సమానంగా పంచుకున్నారనమాట. ₹1,00,000 ఇస్తే 50,000 తీసుకున్నారు. సో ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే బి అనే వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత వచ్చి జాయిన్ అయ్యండి అని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా గమనిస్తే ఏ అనే వ్యక్తి 3 లక్షలు పెట్టాడు, బి అనే వ్యక్తి 4 లక్షలు పెట్టాడు. సో ప్రాఫిట్ అనేది సరి సమానం ఎట్లా పంచుకోవద్దు కదా, ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం చేసిన పనితో పాటు పెట్టుబడితో పాటు కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఏ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పనిచేసాడు. కానీ బి అనే వ్యక్తి ఏం చేశాడు, మధ్యలో వచ్చాడు. అంటే ఇతని కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇతనికి షేర్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఇక్కడ రేషియోస్ పార్ట్నర్షిప్స్ అంటే భాగస్వామ్యాలకు సంబంధించిన ప్రతి క్వశ్చన్ని కూడా చేసేటప్పుడు మనం అతను పెట్టిన పెట్టుబడి ఎంత మరియు అతను చేసిన
టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో అతను పెట్టిన పెట్టుబడి 3 లక్షలు అండి. సో 3 తీసుకుందాం, ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 తీసేసుకుందాం సరిపోతుంది సింప్లికేషన్ కోసం. ఇంటూ 12 నెలలు పనిచేస్తాడు తను. ఎన్ని నెలలు? సంవత్సరం తర్వాత ఇచ్చాడు కదా, ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరం తర్వాత వచ్చిన లాభం. సో అంటే 12 నెలలు పనిచేస్తాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఇంకొక వ్యక్తి 4 లక్షలతోటి ఎన్ని నెలల తర్వాత తెలియదు మనకి, అంటే 12 - X నెలలు పనిచేస్తాడు. సపోజ్ X నెలల తర్వాత తను జాయిన్ అయితే లైక్ ఒక 2 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు అంటే మీనింగ్ 10 నెలలు పనిచేసినట్టు, అంటే 12 - X అనమాట. 12 - 2 10 నెలలు పనిచేసినట్టు. సో 12 - X అని తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1 అనమాట. లాభం అనేది సమానంగా పంచుకున్నారు. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 3 × 12 = 4 × 12 - X వస్తుంది. రేషియోని ఈక్వల్ చేసుకుని మనం ED = BC ఫార్ములా 1 అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది వస్తుంది. 4 1 = 4 3 = క్లియర్లీ 9 వస్తుంది. 9 = 12 - X. సో అప్పుడు మనకి X ఈక్వల్ టు ఏమవుతుంది? 12 - 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 months. సో అంటే B అనే వ్యక్తి 3 నెలల తర్వాత A తోటి జాయిన్ అయ్యిండు, అందుకనే లాభం అనేది అట్లా డిఫరెంట్గా వస్తుంది మనకి 3 నెలల తర్వాత. ఎందుకంటే A స్టార్ట్ చేసినాక 3 నెలల తర్వాత B జాయిన్ అయ్యింది, అంటే A అనే వ్యక్తి 3 నెలలు ఎక్కువ కష్టపడ్డందుకు సరి సమానమైన లాభం పంచుకుంటున్నారు. అతను పెట్టుబడి తక్కువైనప్పటికీ కూడా అతను పనిచేసిన రోజులు ఎక్కువ ఉన్న కారణం చేత తనకి ఇద్దరికి కూడా సమానమైన లాభం రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 వ్యక్తులు ABCలు P పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభించాడు. సో పెట్టుబడి చెప్పట్లేదు, సమ్ X అనే అమౌంట్ తోటి స్టార్ట్ చేశారు. ఆ X ఉందో తెలియదు. B పెట్టిన పెట్టుబడికి B పెట్టిన పెట్టుబడి కన్నా A పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ, అంటే B కంటే A అనే వ్యక్తి ఒక 50,000 రూపీస్ ఎక్కువ పే చేశాడు. అండ్ C పెట్టిన పెట్టుబడి B కంటే 50,000 ఎక్కువ, అండ్ అగైన్ C కంటే B అనే వ్యక్తి ఒక 50,000 రూపాయలు ఎక్కువతో జాయిన్ అయ్యాడు. అండ్ వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి 8:7:6 అయితే P యొక్క పెట్టుబడి రూపాయలలో ఎంత? సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనం A B C 8 7 6 ఇచ్చాడు, ఆటోమేటిక్గా ఇది ఎక్కువనే ఉందండి. ఇక్కడ కూడా ఎక్కువ ఉంది, కానీ ఎంత ఎక్కువ మనం చూస్తే ఇక్కడ నంబర్ అనేది ఒకటి పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఒకటికి బదులు అక్కడ 50,000 రూపాయలు పెరిగాయండి. ఇక్కడ కూడా ఒకటి పెరిగినట్టు ఉంది. సో ఇక్కడ ఒకటికి బదులు ఇక్కడ ఎంత పెరిగింది? 50,000. మ్యాచ్ అయినప్పుడు మనం ఆలోచించిన అవసరం లేదు, అంటే ఒక పెట్టుబడి ఈక్వల్ టు అంటే 1% ఒక భాగం ఈక్వల్ టు 50,000. సో మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? 8 + 7 + 6. 8 + 7 15, 15 + 6 21 X అని తీసుకోవచ్చండి. ఎందుకంటే నిష్పత్తి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది 8X 7X 6X వస్తుంది. డిఫరెన్స్ అంటే 7X - 6X = 50,000, 8X - 7X = 50,000 అని చెప్పి ఈక్వేషన్స్ అవసరం లేదు కదా. సో ఫాస్ట్గా చేయడం కోసం ఈక్వేషన్స్ కూడా ఏం అవసరం లేదు. మొత్తం 21X = మనకి 21X ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం పెట్టుబడి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో X అనే వాల్యూ ఎంతకి ఈక్వల్? 50,000కి ఈక్వల్. సో 21 × 50 అంటే 1050 వస్తుంది. 21 × 5 అంటే 1005. సో 50 అంటే 10,50,000 వస్తుందండి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10,50,000 రూపీస్ వస్తుంది. సో 10,50,000 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది పెట్టుబడికి సమానం. ఇటువంటి క్వశ్చన్స్ని మనం లెంతీగా ట్రై చేయొద్దు, మ్యాక్సిమం షార్ట్ కట్ వేలో చేస్తే తొందరగా చేయగలుగుతాం. ఎందుకంటే మనకు టైం అనేది చాలా డిపెండెంట్ కాబట్టి సో ఆ టైం ప్రకారం మనం వెళ్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 వరుస సంఖ్యలు ABCDలు సగటు 55.5, అప్పుడు లబ్ధం B,Cల లబ్ధం ఎంత? సో ఇక్కడ క్లియర్గా మనం యావరేజ్ టాపిక్ తీసుకున్నప్పుడు చెప్పానండి నేను క్లియర్గా, వీడియో ఉంది, దాని లింక్ కింద ఉంటుంది, ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు మనం. 5 సంఖ్యలు 4 సంఖ్యలు వరుస అనేది కీ పాయింట్ అండి. సో సీక్వెన్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు A B C D 4 అయితే 4, 5 ఉంటే ఇంకా ఈజీ అండి. మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఇక్కడ మిడిల్ నెంబర్ ఏమవుతుంది? వీటి మధ్యలో ఉంటుంది కాబట్టి వీటి మధ్యలో 55.5. వరుస సంఖ్యలు కాబట్టి ఇదేమవుతుంది? 55 అవుతుంది. ఇదేమవుతుంది? సి అనేది 56 వస్తుంది. అండ్ తర్వాత ఇది 54 వస్తుంది. ఇక్కడ మనకి 57 వస్తుంది. మనకి ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? BCల లబ్ధం అడిగాడు. సో 55 × 56 చేస్తే సరిపోతుంది. AD లబ్ధం అంటే ఇలా చేయొచ్చు, చిన్న మొత్తం అంటే ఇది, మొత్తం పెద్ద నెంబర్ అంటే ఇది. ఏ విధంగా అడిగితే ఆ విధంగా డిస్కస్ చేయొచ్చు. సో యావరేజ్ అనేది 4 అంటే సరి సంఖ్యలు ఉన్నప్పుడు కరెక్ట్ వాటి మధ్యలో వచ్చే నెంబర్కి సమానం. మధ్యలో అంటే B,C మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి 55.5 తీసుకుంటాం. పైన నెంబర్ 55, కింద నెంబర్ 56 తీసుకుంటాం. సో ఇప్పుడు మన లబ్ధం 55 × 56 చేయాలి. సో క్లియర్గా 55² అండి. 55² + 55. సో 55² మనకి తెలుసు కాబట్టి, ఎందుకంటే మనం స్క్వేర్ లాజిక్ కూడా డిస్కస్ చేసాం. 5 తర్వాత 6 వస్తుంది కాబట్టి 30, పక్కన 25 + 55. సో ఆన్సర్ ఎంత మనకి 3080 రావడం జరుగుతుంది. 3080 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ నెంబర్ 3కి టిక్ కొట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 9.5
ఫర్ రన్స్. అంటే బౌలింగ్ యావరేజ్ ఎంత ఉందంటే ప్రతి 9.5 పరుగులకు ఒక వికెట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మ్యాచ్లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతని బౌలింగ్ సగటు 0.1 తగ్గింది. అయితే మ్యాచ్కు ముంగట తను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? సో ఇది యావరేజ్ క్వశ్చన్ అండి. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ అంటే మొత్తము బై నంబర్ తీసుకుంటాం. సో మనకు అడుగుతున్న ఏంటంటే తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. సో అంటే ఈ నెంబర్ ఇంత అని అడుగుతున్నాడు. ఈ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మనకి యావరేజ్ ఇచ్చాడు 9.5 అని ఇచ్చాడు. సమ్ అనేది కూడా మనకు తెలియదు అండి. సమ్ అనేది కూడా ఇవ్వలేదు. అంటే తను మొత్తం ఎన్ని పరుగులు ఇచ్చాడో కూడా చెప్పట్లేదు. సో మొత్తం పరుగులు ఎలా అవుతుందంటే మొత్తం పరుగులు ఈక్వల్ టు 9.5 ఇంటూ ఎక్స్ అండి. 9.5 ఇంటూ ఎక్స్ 9.5x అవుతుంది. ఇది యాక్చువల్గా మొత్తం ఇచ్చిన పరుగులు. కానీ క్వశ్చన్ ఇది కాదు. ఇప్పుడు ఎక్స్ వేలో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే ఇంకొక మ్యాచ్ తీసుకున్నాడు. ఇక్కడికి అయిపోయింది అంటే లాస్ట్ ఇప్పటి వరకు ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో ఏం జరిగిందంటే తను ఒక 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దాని ద్వారా యావరేజ్ తగ్గిందంట. సో ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా ఇప్పటి వరకు తీసిన మొత్తం ఇచ్చిన పరుగులు ఎంత 9.5x పరుగులు ఇచ్చాడు. దీనికి 19 పరుగులు యాడ్ అయినాయి. అండ్ ఆల్సో మొత్తం వికెట్లు ఏమైనా 3 పెరిగినాయి అంటే x + 3 అయినాయి. ఇప్పుడు యావరేజ్ ఏమైంది 0.1 తగ్గింది. అంటే దీనికంటే 0.1 తగ్గితే 9.4 అండి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ రాయడం ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ రాస్తే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో వెరీ సింపుల్ అక్కడ ఇంకా మనకి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తన పరుగులకు 19 పరుగులు ఆడి 3 వికెట్లు ఎక్స్ట్రా తీసిండు. దాని ద్వారా 0.1 తగ్గింది అంటే 9.5 కాస్త 9.4 అయిపోయింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. x + 3 అవుతుంది. అండ్ ఇక్కడ 9.4x ఇక్కడ 9.5x అంటే 0.1x వస్తుంది. అండ్ క్లియర్లీ 9.4 × 3 అంటే 28.2 ఉంటుంది. -19 వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9.2 మళ్ళీ 9.2 వస్తుంది. సో 0.1x ఈక్వల్ టు అంటే పాయింట్ గెట్ క్యాన్సల్. x ఈక్వల్ ఎంత అది 92 రన్స్ అనమాట. 92 వికెట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి చాలా వరకు ఈజీగా ఉంటాయి. కాకపోతే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా క్వశ్చన్స్ అనేవి డిపెండ్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన వద్దనున్న సరుకులలో 2/3 వంతు 35% లాభం కమ్మినాడు. మిగతా సరుకులను 23% లాభం కమ్మినాడు. అయితే అతని మొత్తం అమ్మకంలో వచ్చిన లాభ శాతం ఎంత? సో తన దగ్గర మనకి ఉన్న మొత్తాన్ని 2/3 పార్ట్ ఏమో 35% కమ్మాడు లాభానికి. అండ్ మిగిలినది అంటే 1/3%, ఇది వచ్చేసి 23% కమ్మాడు. సో క్లియర్గా వీటి మధ్య డిఫరెన్స్ వస్తుందంటే మనకి 12 వస్తుందండి. సో 12 అవ్వడం జరుగుతుంది. ఈ 12 మొత్తం 2 + 1 3 పార్ట్స్ చేయాల్సి వస్తుంది. సో 3 పార్ట్స్ చేస్తే ఈచ్ వన్ కూడా 4 వస్తుంది. అండ్ 2 పార్ట్స్ ఎక్కువ లాభానికి కమ్మాడు కాబట్టి సో ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ 12కి 23కి 8 యాడ్ చేస్తామండి. ఎందుకంటే 2 పార్ట్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 4 + 4 8 యాడ్ చేస్తే 31% వస్తుంది. సో దట్ ఈక్వల్ ఆన్సర్ ఈస్ 31% అండి. వెరీ సింపుల్గా చేయొచ్చు క్వశ్చన్స్ని మనం. సో ఈ విధంగా థింక్ చేయడం ద్వారా కూడా క్వశ్చన్స్కు అఫ్కోర్స్ లాజికల్ మెథడ్ ఫార్ములా మెథడ్కి వెళ్తే మనకి మోర్ దెన్ 3-4 మినిట్స్ అవుతుంది కాబట్టి మనం లాజికల్గా థింక్ చేయాల్సి వస్తుంది. ఇక 2/3 అండ్ 1/3 మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ పార్ట్ కూడా 4కి ఈక్వల్. అండ్ 2 పార్ట్స్ ప్రాఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి 31%. అండ్ తర్వాత మనకి ఆన్సర్ వచ్చేసి 31% వస్తుంది. సో టోటల్ లాభం వచ్చేసి మనకి 31% అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చిన నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువు యొక్క ధర ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో క్లియర్గా ఇక్కడ కూడా అదే క్వశ్చన్. 950కి అమ్మితే లాభం వస్తుంది, 650కి అమ్మితే లాస్ వస్తుంది. సో మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 300 రూపాయలు ఉన్నాయి. అయితే ఈ 300 రూపాయలని 2 రెట్లు అన్నాడు. అంటే 2% ప్రాఫిట్కి 1% లాస్కి ఈక్వల్ చేస్తే మొత్తం 3 పార్ట్స్ వస్తుంది. సో ఈచ్ పార్ట్ ఎంత అన్నమాట 100 రూపీస్. సో మనకి లాస్ అనేది 1% ఉంది కాబట్టి జస్ట్ 100 యాడ్ చేస్తాం. ఇంతకుముందుకు లాభం 3% ఉన్న 2% కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ 100 యాడ్ చేస్తాం. అంటే 650 + 100 650 + 100 ఎంత 750 వస్తుంది. సో ఇది యాక్చువల్గా కొన్న వేళ. దీనికి 30% లాభం కావాలి. 30% లాభం ఎంత వస్తుందంటే ఇలా 30%. 30% ఆఫ్ 750 అంటే 75 × 3. 75 × 3 అంటే 225. సో 750 + 225 విచ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ 975 వస్తుంది. 975 రూపీస్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అసలు సొమ్ము P మీద సాధారణ వడ్డీలో 1/50 వంతు భాగమైన మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేట్లో సగభాగమైతే సంవత్సరపు వడ్డీ రేటు ఎంత? ఓకే, సొమ్ము P పైన అంటే మనకి అసలు అనేది P పైన వడ్డీ రేటు R అనేది 1/5th పార్ట్. 1/50th పార్ట్ అంటే 2% అండి. అంటే 100లో 50వ వంతు 2%. ఇది వడ్డీ రేట్ అవుతుంది. అంటే R = 2%. తర్వాత ఏమన్నాడు
సాధారణ వడ్డీ రేట్లు సగభాగం ఏంటిది అది, మరియు సంవత్సరాల సంఖ్య టైం అనేది ఇందులో సగం అంటే 1 ఇయర్ అండి. ఇందులో సగం ఎంత 1 ఇయర్. సో మనకి వడ్డీ రేట్ ఎంత సంవత్సరం తర్వాత. యాక్చువల్గా వడ్డీ రేట్ అంటే 1 × 2 చేస్తాం కాబట్టి, సో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేస్తాం కాబట్టి 2% వస్తుంది. ఆటోమేటిక్గా సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరమే ఉంది కాబట్టి 2% రేపు కూడా తీసుకోవచ్చు. ఆన్సర్ అనేది 2% అయిపోతుంది. ఆన్సర్ అనేది 2% అయిపోతుంది. సో ఇక్కడ మనకి అసలులో 1/50 పార్ట్ అంటే 2%, అందులో సగం 1%, 1 × 2 మళ్ళీ మనకి 2% అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలను సామాన్య వడ్డీకి 8% చొప్పున మరియు బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను 10% చొప్పున టీ సంవత్సరాలకు అప్పుగా ఇచ్చింది. ఆ కాలంలో పూర్తయిన తర్వాత బ్యాంకుకు 1,76,000 వడ్డీ వస్తే టైం ఈక్వల్ టు ఎంత? సో ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు అండి, విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక సంవత్సరానికి 5 ఇద్దాం. 3 సంవత్సరాలు 3 లక్షల 8% అంటే 24,000 రూపాయలు వస్తుంది. అండ్ బి అనే వ్యక్తి 2 లక్షల 10% అంటే 20,000 రావడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత 44,000 వస్తుంది. మొత్తం వడ్డీ ఎంత కట్టారు 1,76,000 కట్టారు. అంటే ఎన్ని సంవత్సరాలు కట్టినట్టు అంటే బై 44 చేస్తే సరిపోతుంది. 44 అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టారు, మొత్తం 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ కట్టారు అనమాట. సో 4 ఇయర్స్కి మనకి 1,76,000 అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది 4 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకులో సంవత్సరానికి చక్రవడ్డీ 10% చొప్పున 3 సంవత్సరాలకు వేసిన మొత్తం పట్టిక 1లో చక్రవడ్డీలు పట్టిక 2లో ఇచ్చారు. అంటే మొత్తం ఎన్ని 3 సంవత్సరాలకు 10%. అంటే ప్రతి దానికి కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. సో 20,000, 15,000, 10,000ల 10% ఆఫ్ 3 ఇయర్స్. సో ఒకసారి చేద్దాం. ఇది నెంబర్ ఈజీగా ఉంటుంది కాబట్టి 10,000 తోటి మొదలు పెట్టేద్దాం. సో 10,000ల 10% అంటే 1,000 రూపీస్ వస్తుంది. సో ఈ 1,000 యాడ్ చేస్తే మనకి ఇప్పుడు సమ్ ఎంత అవుతుందంటే 11,000 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ మనం ఎంత ఇంట్రెస్ట్ కట్టాం 1,000. సో మళ్ళీ ఇక్కడ 10%, మళ్ళీ ఇక్కడ 10% అంటే 1,100 యాడ్ చేస్తే 121,000 అంటే 1,100 యాడ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ 10% అండి. ఇక్కడ 10% ఎంత 1,210 మొత్తం యాడ్ చేస్తే 1,033,331 రూపీస్. అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది 3,310 రూపాయలు. అంటే 10,000కు ఇంత అవుతుంది. సో 20,000కి ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా డబల్ అవుతుంది కాబట్టి 6,620. 10,000కు 3,000 అయినప్పుడు 20,000కు 6,620 అవుతుంది. అది ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు 15,000కి ఏమవుతుందంటే దీని మధ్యలో అంటే మనకి 10కి 3310 అండి. ఇంకొక 5కి ఎంత అవుతుంది, 5 అంటే బై 2 కాబట్టి బై 2 చేస్తాం. బై 2 చేస్తే 1 6 5 2 1 2 1 మిగులుతుంది 13 6 12 1 మిగులుతుంది 5 11 అండ్ 5. సో ఇంత వస్తుందండి. సో మనకి యాక్చువల్ కాస్ట్ ఎంత 1 ఇయర్కి 3,310 అండ్ 5%కి 55. సో 6,594,4,965 వస్తుంది. 4,965 అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఆప్షన్ నెంబర్ 4 వస్తుంది మనకి. ఆప్షన్ నెంబర్ 4. సో మనకి ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ ఓకే. ఫస్ట్ వన్ ఇవి 2 కావు. సో సెకండ్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, ఫోర్త్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ మనకి చక్రవడ్డీ బారు వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే పర్సంటేజ్ మెథడ్. ఈ పర్సంటేజ్ మెథడ్ ద్వారా మనకి ఎటువంటి ఫార్ములా I = P/100, A = P × 1 + R/100 whole to the power of n అనే ఫార్ములాస్ మనకు అవసరం లేదు. వెరీ సింపుల్ మెథడ్లో ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధానం మనకు తెలుసు కాబట్టి ఈ వీడియో చేయండి. ఈ వీడియోస్ కోసం మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద లింక్స్ ఉన్నాయండి. వాటిని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ మొత్తం ద్వారా మీరు సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ నేర్చుకోవచ్చండి. సో సబ్జెక్ట్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి టైం స్పెండ్ చేయాలి సబ్జెక్ట్ పైన. సో బెటర్ టు వాచ్ ద వీడియోస్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు 40 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు 16 మంది స్త్రీలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఒకసారి సో బేసిక్స్ మనకి ఐడియా ఉన్నాయి కాబట్టి 6 మగ వ్యక్తులు అంటే మేల్స్ అందాం, 8 మంది స్త్రీలు అంటే ఫీమేల్స్. ఎన్ని రోజులు చేస్తారంటే 40 days అంటే 1/40. ఒక రోజు వరకు 1 day 40. ఇక్కడ ఒక రోజు వరకే ఇంపార్టెంట్, ఇది తీసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ 8 మంది పురుషులు 8M అండ్ 16 మంది స్త్రీలు 1/24. అండ్ మనకి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 కావాలంటే 2 కామన్ తీస్తే సరిపోతుంది కాబట్టి దీన్ని 2 కామన్ తీస్తే 4M వస్తుంది, ఇక్కడ 8F వస్తుంది
అండ్ ఇక్కడ 2 ఇక్కడికి వచ్చేస్తే 1/48 వస్తుంది. సో మనకి ఇది రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మైనస్ 8f ఇక్కడ క్యాన్సల్ 6m మైనస్ 4f అంటే 2m అండి. 2m ఈక్వల్ టు 1/40 మైనస్ 1/48. సో ఇక్కడ మనకి ఎల్సిఎం చేయడం కష్టం కాబట్టి 1/8ని కామన్ తీస్తే 1/5 మైనస్ 1/6. సో 1/5 మైనస్ 1/6 అంటే మనకి 30. 6 మైనస్ 5 1 వస్తుంది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది 16 అయిపోతుంది. m ఈక్వల్ టు 16 1/16 ఇంటూ 1/30 వచ్చింది. దీన్ని మల్టిప్లికేషన్ కూడా మొత్తం అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి ఒక్కటే చేస్తే 1/30 ఇంటూ 60 అంటే 480 డేస్లో కంప్లీట్ చేస్తాడు ఒక పర్సన్. కానీ మనకి అట్లా కాదు ఇక్కడ కావాల్సింది. సో ఇప్పుడు ఒక ఫీమేల్ ఎన్ని రోజులు చేస్తుందంటే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే 6 ఇంటూ 1/16 ఇంటూ 1/30 ఒక మేల్ ప్లస్ 8f విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/40. అండ్ అగైన్ 6 అంటే 6 5 సో 16 5 80 వస్తుంది. సో 80 అంటే 1/80 ఇక్కడికి వెళ్తే 1/80. సో 1/40 మైనస్ 1/80 ఎంత 1/80 ఎందుకంటే 1/2 మైనస్ 1/4 ఈక్వల్ టు 1/4. సో అక్కడే తెలిసిపోతుంది కాబట్టి 8 మంది ఫీమేల్స్ చేయడానికేమో 1/80 డేస్. మనకు అడుగుతుంది 10 మంది మగవాళ్ళు. సో 10 మంది మగవాళ్ళు అంటే 1/16 ఇంటూ 1/30 ఇంటూ 10 అండి. ఎందుకంటే ఇది ఒక్కరిది మొత్తం అంటే 1/10 వస్తుంది. ప్లస్ 8 ఫీమేల్స్ అంటే 1/80. సో ఇక్కడ మనకి 10 క్యాన్సల్ 16 ఇంటూ 3 48 అంటే మనకి కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసి 1/48 ప్లస్ 1/80 వస్తుంది అనమాట. సో ఇది చేస్తే సరిపోతుంది. సో ఇక మళ్ళీ ఇక్కడ కూడా 8 కామన్ తీస్తే 1/6 ప్లస్ 1/10 వస్తుంది. అండ్ ఇంకొక 16 కామన్ తీస్తే బెస్ట్ అండి. 16 కామన్ తీస్తే 1/3 ప్లస్ 1/5 వస్తుంది. 1/3 ప్లస్ 1/5 అంటే పైన 8 ఉంది కింద 15 వస్తుంది. సో 8కి 8 1 8 8 1 8 2 1/15 ఇంటూ 2 1/15 ఇంటూ 1/2 అంటే 1/30 డేస్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 30 డేస్ అండి. సో ఆన్సర్ వచ్చేసి 30 డేస్. ఇక్కడ మనకి బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలి. అంటే ఒక రోజు పైన ఫైండ్ అవుట్ చేయడం. తర్వాత ఈక్వేషన్ సొల్యూషన్ అంటే మనకి చలరాశుల సమీకరణాన్ని సాధించే పద్ధతి. సో ఇక్కడ మనం అంటే కామన్గా ఒక టర్మ్ తీసుకుంటాం, దాన్ని క్యాన్సల్ చేయించేసినాం. 1 మేల్ అంటే ఒక మేల్ ఒక పురుషుని వచ్చింది. సో ఒక పురుషుని తోటి ఒక ఫీమేల్ ఫైండ్ అవుట్ చేసినాం. మనకు అడిగిన ఈక్వేషన్ ప్రకారం అందులో సబ్స్టిట్యూట్ చేసినాం సరిపోయిందండి. సో మొత్తం మీద 1/30 రావడం జరిగింది. సో కంప్లీట్గా 30 డేస్ వరకు అంటే 30 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తి 30 రోజులు ఒక పనిని పెయింటింగ్ చేయలేడు, ఒక ఇంటిని పెయింటింగ్ చేయగలడు. బి అనే వ్యక్తి అదే ఇంటిని 36 రోజుల్లో పెయింటింగ్ చేయలేడు. ఏ బీలు 15 రోజులు పనిచేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఒకడు ఎన్ని రోజులు చేస్తాడు. సో ఏ ఒకటి చేయడానికి 30 డేస్ పడుతుంది. అంటే ఏ ఒక్క రోజు పని ఎంత 1/30. బి ఒక రోజు పని ఎంత 1/36. ఏ బీలో ఒక రోజు పని ఎంత 1/30 ప్లస్ 1/36 అంటే 1/6 కామన్ తీస్తున్నాయి. రెండింటిలో 6 ఉంటుంది కాబట్టి 1/5 ప్లస్ 1/6 వచ్చేసింది. సో 1/5 ప్లస్ 1/6 అంటే 1/6 ఇంటూ 6 ప్లస్ 1 అంటే 11/30 వస్తుంది. 11/30 వచ్చేసింది మనకి. 1/5 1/6 ఓకే 11/30 వచ్చేసింది. ఇది కామన్. అయితే ఇక్కడ ఏమైంది, ఇద్దరు కలిసి 15 రోజులు కలిసి పని చేస్తారు. సో 15 రోజులు అంటే ఇది ఒక రోజు పని ఇంటూ 15 చేస్తే 15 రోజుల పని వస్తుంది. 15 ఎక్కం 15 ఎట్లా. సో మనకి 11/12 వస్తుంది. 11/12 వరకు ఫినిష్ అయిపోయింది. 11/12 వంతు పని అయిపోయింది. ఇక మిగిలిన పని ఎంత, మొత్తం పని ఒకటి కాబట్టి మిగిలిన పని కావాలంటే అయిపోయిన పనిని తీసేస్తాం. సో ఒకట్లకైనా 1/12 తీసేస్తే 11/12 తీసేస్తే 1/12 ఉంటుంది. సో ఇది మిగిలిపోయిన వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకి 1/12 ఉంది. ఈ ఒక్క పనిని బి వెళ్ళిపోయింది కాబట్టి ఏ వెళ్ళిపోయింది కాబట్టి బి ఒక్కడే చేయాలి. సో యాక్చువల్గా ఒక పనిని బి చేయడానికి 30 రోజులు టైం పడుతుంది. కాకపోతే ఇక్కడ 1/12 అంటే ఒక హాఫ్లో హాఫ్ అనమాట. అట్లా ఉంటే ఇన్ని రోజులు టైం పడుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి 36 ఇంటూ 1/12 వస్తుంది. సో 12 1 12 3. సో ఆన్సర్ వచ్చేసి 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి ఒక్కడే ఆ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు అడుగుతున్నాడు కాబట్టి బేసిక్స్ పైన బాగా గ్రిప్ ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 6:30కు ఉదయం 6:30 పట్టణం పి నుండి క్యూకి బయలుదేరాడు. 6:30కి పి నుండి క్యూకి బయలుదేరాడు. అండ్ 90 కిలోమీటర్ల వేగంతో 2 గంటల 30 నిమిషాలు నడిచిండు. ఆ తర్వాత 50 కిలోమీటర్లతోటి పట్టణం మధ్యలో దూరము, ఆ తర్వాత వేగము 50 కిలోమీటర్లు తగ్గించాడు. అయితే పట్టణంల మధ్య దూరం 345 కిలోమీటర్లు. పట్టణం క్యూకి ఎప్పుడు చేరాడు. సో టైం అడుగుతున్నాడు ఇక్కడ. సో మొత్తం డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి 345, మొత్తం కిలోమీటర్లు 345 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ 345 కిలోమీటర్స్ని తను ఏం చేశాడంటే 6:30కి స్టార్ట్ అయినప్పుడు 2.5 గంటలు ప్రయాణం చేశాడు. ఎంత స్పీడ్ తోటి 90 కిలోమీటర్లు 2.5 గంటలండి.
ఎంత స్పీడ్ అంటే 90 గంటలు. సో ఎంత మొత్తం ప్రయాణం చేసినట్టు గంటకు 90 కిలోమీటర్లు, ఇంకో గంటకు ఇంకో 90 కిలోమీటర్లు, ఇంకొక హాఫ్ అన్ అవర్కి 45 కిలోమీటర్స్, అంటే మొత్తం 180 + 45 225 కిలోమీటర్స్ మూవ్ అయిపోయాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 225 తీసేస్తే మనకి 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో 120 కిలోమీటర్స్ దాదాపు ఇక్కడికి వచ్చిన అనుకుందాం. సో ఇక్కడ ఎంత అవుతున్నట్టు ఇప్పుడు 2.5 గంటలు యాడ్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్లస్ 8 అంటే 9 o'clock అవుతుంది. ఇక్కడ ఈ 9 o'clock వరకు ఈ దూరం మిగిలిపోయింది. సో ఇప్పుడు 9 నుంచి 120 కిలోమీటర్స్ ఉంది, అంత ఉంది. అది చేసేప్పుడు మనకి ఏమడుతుందంటే మిగిలిన స్పీడ్ వచ్చేసి 50 km/h. సో 50 km/h అంటే గంటకి 50 కిలోమీటర్లు, ఒక గంటకి 50, ఇంకో గంటకి ఇంకో 50, అంటే 100 పోయినాయి. 100 పోతే ఇంకెంత ఉంటాయి? ఇంకా 20 ఉన్నాయి. సో 20 పోవడానికి మళ్ళీ 24 నిమిషాలు టైం పట్టుద్ది. 24 నిమిషాలు టైం పట్టుద్ది. సో మొత్తం ఎంత? 1 గంట 24 నిమిషాలు అండి. 1 గంట 24 నిమిషాలు. సో మళ్ళీ ఇక్కడ 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 24 నిమిషాలు అండి. 2 గంటల 20 నిమిషాలు యాడ్ చేసుకుంటే 2:24 యాడ్ చేసినప్పుడు మనకి 11:24 రావడం జరుగుతుంది. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ వితౌట్ ఫార్ములా అండి. టైమ్ అండ్ డిస్టెన్స్ వితౌట్ ఫార్ములా మనకి ఎట్లా అంటే బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్స్ అనేది క్వశ్చన్ కరెక్ట్ అర్థం చేసుకొని ఏం అడుగుతున్నాడు, ఎలా చేయాలి ప్రాబ్లమ్ సరిపోతుంది. దీనికి వేరే ఫార్ములా అవసరం లేదు. అండ్ P/X డిస్టెన్స్ టైమ్ అవన్నీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 80 మీటర్ల పొడవు గల ఒక రైలు 80 km/h వేగంతో పరిగెడుతున్నది. ఆ రైలు 120 కిలోమీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ని దాటుటకు కావాల్సిన సమయం ఎంత? ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇది మీటర్లు, ఇది కిలోమీటర్లు, అండ్ లాస్ట్ వచ్చేసి మీటర్లు ఇచ్చాడు. సో ఇది ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏది ఎక్కడ ఉందని తెలియాలి. సో మనకి రైలు పొడవు రైలు పొడవు వచ్చేసి 80 మీటర్లు అండి. ప్లాట్ఫామ్ పొడవు 120 మీటర్లు. సో రైలు మొత్తం ప్లాట్ఫామ్ని దాటాలంటే రెండింటిని మనం యాడ్ చేస్తాం కాబట్టి మొత్తం డిస్టెన్స్ ఎంత? 200 మీటర్లు. ఇది మీటర్లలో ఉంది. మనకు అడుగుతుంది టైం అడిగాడు. టైం = డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మనకి ఫార్ములా సరిపోతుంది, సింపుల్గా అయిపోతుంది కాబట్టి. సో డిస్టెన్స్ అనేది 200 కిలోమీటర్స్ వచ్చేసింది. సో టైం = 200 మీటర్స్ సారీ. అండ్ మనకి కింద స్పీడ్ అనేది 80 km/h ఇచ్చాడు. సో 80 × km/h కాబట్టి 5/18 చేస్తున్నాం. అప్పుడు అది మీటర్/సెకండ్ కన్వర్ట్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 గెట్ క్యాన్సల్, 20/8 × 18/5 వస్తుంది. 18/5 అండ్ 5 ఎక్కం 5 4 అండి. సో 4 ఎక్కం 4 2 2 ఎక్కం 2 9. సో మొత్తం ఇది మనకి 9 రావడం జరుగుతుంది. అంటే 9 మీటర్/9 సెకండ్ అండి. సో 9 సెకండ్ అంటే ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ జతపరిచి ఇచ్చారు. సో వర్గ సమీకరణం px² + qx + r = 0కి మూలాలు ఆల్ఫా, బీటాలు అయిన పట్టిక ఏ, పట్టిక బిను జతపరచండి. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఏమొచ్చాడు ఇక్కడ? ఓకే, 1/α + 1/β. దీన్ని ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా వస్తుంది. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా పైన ఉంటుంది. సో మనకి ఈ సమీకరణాన్ని కంపేర్ చేసినప్పుడు మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా = -q/p వస్తుంది. ఫార్ములా ప్రకారం ఆల్ఫా బీటా మూలాల లబ్ధం = స్థిర పదం r/p వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే -q/p అండ్ డివైడెడ్ బై r/p. పీపీ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ -q/r వస్తుంది. -q/r అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఆప్షన్ నెంబర్ 4 అంటే ఫస్ట్ వన్ ఫోర్త్ ఉండాలి. ఫస్ట్ వన్ తప్పు, ఫస్ట్ వన్ తప్పు అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ సెకండ్ వన్ ఆల్ఫా బై బీటా, ఆల్ఫా బీటా అంటే దీన్ని మనం ఎల్సిఎం చేస్తే కింద ఆల్ఫా బీటా ఉంటుంది, పైన ఆల్ఫా² + బీటా² వస్తుంది. ఎందుకంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా², బీటా ఇంటూ బీటా బీటా². దీనికి మనకు ఫార్ములా లేదు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తాం మనం ఇప్పుడు. ఏ విధంగా అంటే a + b² - 2ab -2α బీటా బై ఆల్ఫా బీటా. అండ్ క్లియర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఎంత ఉంది అక్కడ? -q/p అంటే హోల్² చేసినప్పుడు q²/p² -2 × r/p ఈజ్ డివైడెడ్ బై r/p. అండ్ అగైన్ పైన p² కదా. సో ఎల్సిఎం వచ్చేసి p² ఉంటుంది. పైన మనకి 2r అట్లాగే ఉంటుంది. q² - 2rp ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? p/r అవుతుంది. p/r వస్తుంది. pకి p² గెట్ క్యాన్సల్, రిమైనింగ్ q² - 2 × rp బై rp rpr. సో q² -2 × rp -2 × pr rpr. సో బై pr. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి థర్డ్ వన్ ఉన్నారు. సో ఇక్కడ మనకి అవి 2 కావు ఆన్సర్స్. ఈ రెండిట్లో సెకండ్ వన్ థర్డ్ అంటే ఫస్ట్ వన్ రైట్ అండి. ఇక్కడ సెకండ్ వన్ ఇది ఉంది కాబట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్. అంటే జతపరచుడు క్వశ్చన్స్ వచ్చేసరికి మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతాం. సో ఎక్కడ వరకు అవసరం అక్కడ దాకా చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 3:4:5 నిష్పత్తిలో భుజాలు గల 3 గణాలను కరిగించి 18√3 కన్నంగా గల ఒక గణాన్ని తయారు చేశారు. ఆ గణాల భుజాల పొడవులు ఎంత? సో గణము భుజం ఇచ్చాడు. గణానికి అంటే భుజాలన్నీ సేమ్ ఉంటాయండి. లైక్ స్క్వేర్కి భుజం సేమ్, గణానికి కూడా భుజం సేమ్. సో ఇక్కడ మన నంబర్స్ ఏమైతే అంటే 3x1
4x ఒకటి 5x ఒకటి. వీటి ఘనపరిమాణాలు సమానం ఎప్పుడైనా సరే. కరిగించిన మన క్వశ్చన్ వచ్చిందంటే ఘనపరిమాణం తీసుకోవాలి. దీని ఘనపరిమాణం 27x³ అవుతుంది. దీని ఘనపరిమాణం వచ్చేసి 64 అండి. 4 క్యూబ్ అంటే 64x³ 125x³. సో మూడింటిని కరిగించినప్పుడు మూడింటిని యాడ్ చేస్తున్నా. 64 + 25 అంటే 60 40 91 91 + 125 అంటే 216x³ వస్తుంది. సో 216x³ అనేది టోటల్. దీన్ని మళ్ళీ ఇంకొక తయారు చేసిండు అనమాట ఘనం. వేరే ఘనం తయారు చేసినప్పుడు అప్పుడు దాని భుజం ఎంత అవుతుంది? 216 అంటే క్లియర్లీ 6³ x³ విచ్ మీన్స్ 6x భుజం అండి. సో ఒక భుజం ఎంత? 6x. సో 6x అన్నప్పుడు మొత్తం భుజాలు ఏమైతే మనకి ఒక భుజం 6x. సో కర్ణం కావాలి అంటే మనకి కర్ణాల పొడవుకు భుజాల పొడవుకు మధ్య నిష్పత్తి ఏంటంటే యాక్చువల్గా d² = L² + B² + H² అండి. సో ఇక్కడ LBHలు అన్నీ కూడా సేమ్ ఉంటాయి 6x. d అంటే 18√3² ఇచ్చాడు విచ్ ఇస్ ఈక్వల్ టు 6x² అంటే 36x² అండ్ 36x² అండ్ 36x². సో 13 అంటే 18 × 18 అట్లా ఉంచేద్దాం. √3 అంటే 3 అండి. 36 × 3 ఎందుకంటే 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 × 36 అంటే x² వస్తుంది. సో 3 1s 3 1s గెట్ క్యాన్సల్. 18 1s 18 2s 2 1s 2 9s. సో x² = 9 వచ్చిందండి. అప్పుడు x = ఎంత అవుతుంది? 3 వస్తుంది. x = 3 వచ్చినప్పుడు భుజాలు ఏమైతాయి? 3x అంటే 9 4x 12 5x 15 అంటే 9 12 15 9 12 15 ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. సో ఈ విధంగా మెన్సురేషన్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. మనం మెన్సురేషన్ టాపిక్స్ కూడా ఈజీగానే చేయొచ్చు అండి. అంటే ఇక్కడ మనకి కరిగించినప్పుడు ఘనపరిమాణం సమానమైన లాజిక్ తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ త్రికోణమితికి సంబంధించింది. ఒక స్తంభం శిఖరానికి ఆని ఉన్న ఒక నిచ్చెన నీళ్ళతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఒక స్తంభం శిఖరానికి ఆని ఉన్న నిచ్చెన ఒక స్తంభానికి ఆని ఉన్న నిచ్చెన నేలతోటి 60 డిగ్రీల కోణం చేస్తుంది. మరియు ఆ నిచ్చెన క్రింద నుండి స్తంభానికి గల దూరం 4 మీటర్లు అయితే ఆ నిచ్చెన పొడవు ఎంత? వెరీ సింపుల్. టీటా ఎక్కడ ఉంది? ఇది ఆసన భుజం, ఇది కర్ణం. ఆసన భుజం కర్ణానికి ఫార్ములా cos 60 = ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం ఎంత? 4. కర్ణం ఎంత? x. సో cos 60 1/2 1/2 = 4/x which implies x = 4 × 2 which is equal to 8 which is equal to 8. త్రికోణమితి చాలా వరకు సింపుల్గా అడుగుతాడండి. సో మొన్న మాత్రం మన ఫారెస్ట్ ఎగ్జామ్లో చాలా టఫ్ అడిగాడు కానీ చాలా వరకు ఈజీగానే అడగాలి యాక్చువల్గా. సో అండ్ సింప్లిఫికేషన్ నెంబర్ అంటే నెంబర్ సిస్టమ్ క్వశ్చన్. √1225 రూట్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయడం రావాలి. ఇది 35 రూట్. ఇది ఎట్లా వస్తుంది మనకి? 12 అంటే 4 × 3 లాస్ట్కు 25 అంటే 5 వస్తుంది. 4 × 3 అంటే 35 అనమాట. సో అది 35 వచ్చేసింది. నెక్స్ట్ ఇది మనకు తెలియదు, అట్లా ఉంచేద్దాం. దీన్ని మొత్తం అట్లా పెట్టేసిన ఈక్వల్ 35.5 ఇచ్చాడు. 32.25 ఈ 35 తీసుకెళ్తే 0.25 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ తీసేస్తే మనకి హోల్ స్క్వేర్ వస్తుంది. హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు 0.0625 వచ్చేసింది. ఇక్కడ నెంబర్ ఎంత యాక్చువల్గా? ఇది 0.0615 + x. సో ఈ +x కాబట్టి ఈ నెంబర్ మొత్తం తీసుకెళ్తే ఇక్కడ దాకా సేమ్ ఉంది. 25 అంటే 15 కాబట్టి 0.001 వస్తుంది. 0.001 వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉంటే ఈజీగా చేయొచ్చండి. క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ 55th క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మనకి 25 క్వశ్చన్స్ అడిగాడండి. అంటే 31 క్వశ్చన్ నుంచి 55 క్వశ్చన్స్ దాకా అడిగాడు లాస్ట్ ఇయర్ పేపర్లో. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేస్తారు మనకి 2a = 3b = 4ci మరియు a + b + a = 26√61 అయితే a² + b² + c² = ఎంత? సో ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు మనకి రేషియో కావాలి. రేషియో కావాలంటే దీన్ని 2 టైప్ చేయొచ్చు. డైరెక్ట్ a/b/c = వీటి ఎల్సిఎం అండి 2 3 4 2 3 4 ఎల్సిఎం 12 వస్తుంది. 12 కాబట్టి ఇది 6, ఇది 12/3 అంటే 4 అండ్ 12/4 అంటే 3 తీసుకోవచ్చు అండి. ఇది ఈజీ మెథడ్ అండి. ఎందుకంటే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2 3 4 ఎల్సిఎం ఎంత? 12 అనేది ఎల్సిఎం అయినప్పుడు 12/2 6 12/3 4 12/4 3 వస్తుంది. సో నంబర్స్ ఏమైతే అప్పుడు 6x 4x 3x అవుతాయి. మొత్తం ఇచ్చాడు కాబట్టి ప్లేస్ చేస్తున్నాను విచ్ ఈజ్ ఈక్వల్ టు 26√61. సో 13x అండి. 13x = 26√61. 13 1s 13 2s x = 2√61 వచ్చింది. ఇప్పుడు నంబర్స్ ఏమైతే ఇక్కడ రాయొచ్చుగా మనం 6x కాబట్టి 6 × 2 12√61. సెకండ్ ఏమవుతుంది 3 4 అండి. సెకండ్ 4 అంటే 4 అంటే 4 × 2 8√61. థర్డ్ 3 × అంటే 6√61. ఇక్కడ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. a + b హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఈ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి స్క్వేర్
స్క్వేర్. సో క్లియర్లీ 12 స్క్వేర్ 144 ఇంటూ రూట్కు క్యాన్సల్ కాబట్టి 61 ఉంటుంది, ప్లస్ 8 స్క్వేర్ 64 ఇంటూ 61 ప్లస్ 36 ఇంటూ 61. సో ప్రతిదానిలో 61 కామన్ కాబట్టి 61 పక్కకు రాస్తున్నాం. 61 పక్కకు రాసినప్పుడు మనకి 144 ప్లస్ 64 ప్లస్ 36 ఈ రెండు యాడ్ చేస్తే 100, ఇది కలిపితే 244. అండ్ క్లియర్లీ 244ని 61 ఇంటూ 4 రాసుకోవచ్చు. ఇక్కడ మనం లాజిక్స్ అవసరం, ఎందుకంటే ఇక్కడ 61 ఉంది, ఇంకో 61 రాస్తే ఒక 61 బయటకు రాయొచ్చు మనం. సో ఒక 61 బయటకు రాస్తాం. ఇక్కడ 4ని ఇంటూ 2 రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ 122. మ్యాథ్స్లో మనకి స్పీడ్తో పాటు ఐడియాస్ ఇంపార్టెంట్ అండి, ఐడియాస్ రావాలి. సో మనకి ఎందుకంటే ఇక్కడ మెథడ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఏ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనేది మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ఐడియా రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి 76th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడండి లాస్ట్ ఇయర్ పేపర్లో. ఈ సెట్ ఏ పేపర్లో 76th క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. రీజనింగ్ క్వశ్చన్ చాలా వరకు ఈజీగా ఉంటాయండి, అన్నెసరీగా కాంప్లికేట్ చేయకండి, ఈజీగా థింక్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య కనుక్కోండి, ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద సిరీస్. సో ఇక్కడ మనకి సిరీస్ ఏమో 0, 3, 8, 15, 24 ఇచ్చాడు. సో క్లియర్గా మనం నెంబర్స్ పక్కకు రాసుకుంటే 0, 3, 8, 15, 24. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7. సో ఇక్కడ డిఫరెన్స్ రాయగానే మనకు ఒక ఐడియా చేస్తుంది. ఇక్కడ 9 ఉంది. సో ఏంటి ఇవన్నీ ఆడ్ నెంబర్స్ లైక్ 3, 5, 7, 9. నెక్స్ట్ టైం రావాలి 11 రావాలి. సో 24 + 11 35. వెరీ వెరీ సింపుల్గా ఉంటాయండి. రీజనింగ్ అంటేనే మనకి స్కోరింగ్ పార్ట్, కాకపోతే అక్కడ మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం, వాటిని కవర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నార్థకం ఉన్న చోట ఉండవలసిన సంఖ్య. ఫైండ్ ది నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఈ ప్లేస్లో కనబడుతుంది, అంటే దీనికంటే ముందు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ ఏ రిలేషన్లో అందులో కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఏంటి, సమ్ 1, 3, 5 మధ్యలో 35 ఇచ్చాడు. సో ఒకసారి గమనిస్తే 5 స్క్వేర్ 25, 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 9 + 1 10, 10 + 25 35. అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే మిగిలిన నంబర్లు అన్నిటికీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మిడిల్లో రాస్తున్నాడు. సో ఇక్కడ చెక్ చేద్దాం కరెక్టా కాదని. 16 + 9 25 + 4 29. ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది 16 + 4 + 1 అంటే 21 రావాలి. సో 21 అంటే మనకి ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. సో రీజనింగ్ పార్ట్ చాలా చాలా ఈజీగా ఉంటుందండి, కాకపోతే మనం మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య లైక్ సిరీస్. ఇక్కడ కూడా డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. 1, 1, 2, 3, 8, 5. సో ఇక్కడ డిఫరెన్స్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మళ్ళీ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడనేమో 3 ఉంది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా 0, 1, 1, 2, 3 వచ్చింది, అంటే కొంచెం ఏదో మిస్టేక్ అనిపిస్తుంది. సో అటువంటిప్పుడు ఇంకో రకం గమనిద్దాం. ఇవి ఫిబొనాచి సిరీస్ అండి. సో 1, 1 పక్కకు పెట్టేస్తే 1 + 1 2 వస్తుంది, అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వస్తుంది. అంటే ఒక నెంబర్కు దాని ముందున్న 2 నెంబర్స్ని సమ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి 1 + 2 3 వస్తుంది, 2 + 3 5, 3 + 5 8. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 5 + 8 13 రావాలి. సో 13 అంటే ఆప్షన్ నెంబర్ 1. దీన్ని మనం ఫిబొనాచి సిరీస్ అంటాం. సో ఈ సిరీస్లో ఏంటంటే ఒక నెంబర్ అనేది దానికంటే ముందున్న 2 నెంబర్స్ని కలపడం ద్వారా వస్తుంది. సో ఈ సిరీస్ అటువంటి రకానికి చెందింది. సో తర్వాత క్వశ్చన్, ఈ శ్రేణిలో లోపించిన సంఖ్య ఏంటి. సో ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మళ్ళీ 9, 25, 49. క్లియర్గా గమనించండి, ఇవన్నీ స్క్వేర్స్. దేనికి స్క్వేర్స్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 14 అంటే 7 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేది స్క్వేర్ నెంబరు, అండ్ ఇక్కడ 169 ఇచ్చాడు, అంటే 13 స్క్వేర్ అండి. సో యాక్చువల్గా మనకి ఇది 5, 3, 5, 7 అంటే నెక్స్ట్ 9 తీసుకోవచ్చు. 9 స్క్వేర్ అంటే మనకి 81 ఉండాలి, అక్కడ 81 లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్గా దీని తర్వాత వచ్చేది మళ్ళీ 11 స్క్వేర్ 121 ఉండాలి, కాకపోతే అక్కడ 13 స్క్వేర్ ఉంది. ఇంకొక విషయం గమనిస్తే 3, 5, 7 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు, 13 కూడా ప్రధాన సంఖ్య. సో వీటి తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 11 అండి. సో 11 స్క్వేర్ ఎంత 121. సో అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యల వర్గాలని రూపంలో ఇవ్వడం జరిగింది. సో ప్రధాన సంఖ్యల వర్గాలు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ 121 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్ చేయాలంటే మనకి మినిమం 1 to 30 స్క్వేర్స్ అండి, 1 to 15 క్యూబ్స్ నోటెడ్ ఉండాలి. 1 to 30 స్క్వేర్స్, 1 to 15 క్యూబ్స్, యాజ్ వెల్ as 1 to Z అండి, అంటే A to Z వరకు నంబరింగ్ ఉండాలి ప్రతి నెంబర్ కూడా. లైక్ A for 1, B for 2, C for 3, M for 13 అండ్ O for 15, Z for 26. అట్లా ప్రతి దానికి కూడా నంబర్ నోటెడ్ ఉండాలి. ఇట్లా చేయడం ద్వారా ఈజీగా చేయొచ్చు. ఇది మొత్తం నంబర్స్ పైన ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ లెటర్స్ ఆల్ఫాబెట్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్, క్రింది పటంలో పరిశీలించిన ప్రశ్నార్థకం చోట ఉండవలసింది. సో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మనకి ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుందని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో గమనించండి ఒకసారి, 2కి 4 అంటే 2 స్క్వేర్ 4, 3కి 9 అంటే 3 స్క్వేర్ 9. ఇక్కడ కూడా 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. సో ఇలా ఇచ్చాడు మనకి. 5 స్క్వేర్ ఎంత 25. సో ఇక్కడ ఏముండాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈక్వల్ టు
49 = 7. సో అక్కడ మనకి 7 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో పరిశీలించి P, Q విలువలు కనుక్కోండి. సో P, Q అనేది లాస్ట్ పటంలో ఉన్నాయి. సో ఇక్కడ ఏ రిలేషన్లో చూద్దాం ఒకసారి. 4, 3 and 6 మనం స్క్వేర్స్ గమనించవచ్చు, ప్లస్లు గమనించవచ్చు, ఇంటూ గమనించవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇది అండ్ మిస్సింగ్ అంటే మిస్లీనియస్ సిరీస్కి సంబంధించిందండి. ఇక్కడ ఏ విధంగా అడుగుతున్నానంటే 4 + 3 7 -1 6 అండి. అంటే 4 + 3 7 -1 ఒకటి తగ్గించాడు. సో 8 + 9 17 -2 which is equal to 15. 5 + 8 13 -3 which is equal to 10. అంటే మనకి ఫస్ట్ రెండు నెంబర్స్ని కలపడం, తర్వాత నెంబర్ని లైన్గా తీసేయడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి, -4 చేయాలి, మనకు ఆన్సర్ ఇక్కడ రావాలండి. సో ఇప్పుడు మనకి P కనుక 4 అయితే 7 + 4 ఏమవుతుంది? 7 + 4 11 వస్తుంది. 11 - 8 11 - 4 సారీ 11 - 4 = 7 వస్తుంది. కాకపోతే మనకి 8 రావాలి కాబట్టి తప్పు. సో నెక్స్ట్ కేసు ఏంది? 7 + 5 12 12 - 7 ఎంత మళ్ళీ 5 వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. సరే 12 - 4 8 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదండి. ఇక్కడ 5 7 + 5 12 12 - 4 8 బట్ ఇక్కడ 6 ఉంది, ఇది కూడా కాదు. 7 + 4 7 + 4 ఎంత మనకి 11 వస్తుంది. 11 - 4 మళ్ళీ 7 వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ అండి ఆప్షన్. అంటే మనకి ఫస్ట్ నెంబర్స్ని యాడ్ చేయడం, తర్వాత 4ని తీసేస్తే సెకండ్ నెంబర్ రావాలి. లాజిక్ అనేది ఆ విధంగా డిపెండ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడనే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలంటే ఎక్కువ లాజికల్గా థింక్ చేయడం రావాలండి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మెథడ్స్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి కనబడగానే ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుక్కోండి. సో ఇక్కడ శ్రేణి వచ్చేసి మనకి 3 10 24 45. సో 3 10 24 45. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 14. ఫస్ట్ మనం డిఫరెన్స్ నుంచి మొదలు పెట్టాలి, అలా కాకపోతే మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ యాడింగ్ నుంచి మొదలు పెడితే 7 14, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెన్స్ 21 వస్తుంది. సో క్లియర్లీ 7 1 7 2 7 3 నెక్స్ట్ 7 4 7 4 28. సో 45 + 28 ఎంత వస్తుంది మనకి? 60 73 రావడం జరుగుతుంది. సో 73 అనేది ఆన్సర్. సో మనకి ఇక్కడ లాజికల్గా థింక్ చేయడం అంటే ఈ విధంగా ఉంటుంది. సో నంబర్ చూడగానే ఒక రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి, వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సంబంధం వచ్చేసి మనకి డిఫరెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి. డిఫరెన్స్ కాకపోతే మల్టిప్లికేషన్ కాకపోతే డివిజన్. యాక్చువల్గా చేయాల్సింది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ క్యూబ్స్ చూడాలి. క్యూబ్ రిలేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే స్క్వేర్ రిలేషన్ ఉందా. అంటే ఫస్ట్ వన్ క్యూబ్, తర్వాత స్క్వేర్, తర్వాత అసలు ఫస్ట్ ప్రైమ్ అండి, ప్రైమ్ నెంబర్ రిలేషన్, తర్వాత క్యూబ్, తర్వాత స్క్వేర్, తర్వాత డివిజన్ రిలేషన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, తర్వాత అడిషన్. కాకపోతే మనకు అడిగే ఎగ్జామ్ను బట్టి కూడా పేపర్ డిపెండ్ అవుతుంది. సో ఇది కానిస్టేబుల్ పేపర్ కాబట్టి ఈజీ మెథడ్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా డివిజన్ నుంచి డివిజన్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ మా అడిషన్ నుంచి ఇస్తున్నాడు. కాకపోతే మిస్లేనియస్ అడిషన్ ఏదో ప్రతిసారి 2 కాకుండా రిలేషన్ తోటి 7 14 21 and 28 అలా ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అపార్ట్మెంట్లోని కుటుంబాల వారు వీక్షించే టీవీల ఛానళ్ళ వివరాలు పరిశీలించి 83 నుంచి 85 వరకు గల ప్రశ్నలకు సమాధానం గుర్తించండి. ఓకే, అంటే ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఇక్కడ సెట్స్ రూపంలో ఇచ్చాడు, సమితుల రూపంలో ఇచ్చాడు. సో ఈ సమితుల నుండి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో మనం ఫస్ట్ డయాగ్రామ్ని గమనించినట్టయితే హిందీ చదివేవారు, ఇంగ్లీష్ చదివేవారు, తెలుగు చదివేవారు, సారీ టీవీ ఛానల్స్, హిందీ ఛానల్ చూసేవారు, ఇంగ్లీష్ ఛానల్ చూసేవారు, తెలుగు ఛానల్ చూసేవారు. కొంతమంది కంబైన్డ్గా ఉన్నారు. అంటే లైక్ ఇక్కడ పీపుల్స్ ఏంటంటే హిందీ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు. ఇక్కడ పీపుల్స్ ఏంది హిందీ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు, తెలుగు చూస్తారు. అంటే ఇది మిడిల్ ఏంటంటే మూడింటికి సంబంధించింది, ఇది ఏంటంటే ఈ రెండింటికి మాత్రమే సంబంధించింది, ఇది ఏంటంటే ఈ రెండింటికి మాత్రం సంబంధించింది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా చూడాలి. ఈ డయాగ్రామ్ ఏంది? హోల్ తెలుగు అండి, ఓన్లీ తెలుగు కాదు, హోల్ తెలుగు. ఓన్లీ తెలుగు అంటే కేవలం తెలుగు మాత్రమే చూసేవారు ఈ సంఖ్య. కేవలం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ ఇంగ్లీష్లో కేవలం అనే వాడినప్పుడు మాత్రమే మనం 6ని కన్సిడర్ చేస్తాం. అదే తెలుగు మొత్తం చూసినట్టు తెలుగు రౌండ్లో ఎంతమంది ఉన్నారో మొత్తం తీసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, తెలుగు ఛానల్ వీక్షించే కుటుంబాల సంఖ్య. సో తెలుగు ఛానల్ అంటే రౌండ్ అండి, సర్కిల్ మొత్తం. ఈ సర్కిల్ లోపల మొత్తం ఎంతమంది ఉన్నారో చూడాలి. ఓన్లీ తెలుగు అంటే 6 అండి, ఓన్లీ తెలుగు అంటే 6. సో ఇక్కడ మొత్తం మనకి 10 + 12 + 2 14 మంది. అంటే 14 ఫ్యామిలీస్ అంటే మొత్తం చూస్తున్నారు. ఆప్షన్ నెంబర్ 4 తీసుకుంటాం. ఇక్కడ మనం తెలుగు మాత్రం తెలుగు చూసేవాళ్ళు, తెలుగు మాత్రమే చూసేవాళ్ళు 6 మంది. ఇంగ్లీష్ ఛానల్ వీక్షించే కుటుంబాలు, ఇంగ్లీష్ ఛానల్ అంటున్నాడు, ఇంగ్లీష్ మాత్రమే కాదు. సో ఇంగ్లీష్ మాత్రమే అంటే వేరండి, ఇంగ్లీష్ మాత్రమే అంటే ఓన్లీ 12. ఇంగ్లీష్ మొత్తం చూసేవాళ్ళంటే సర్కిల్ మొత్తం 12 15 19 + 2 21 వస్తుంది. 16 19 21 అంటే ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటాం. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే కానీ చాలా ఈజీగా ఉంటాయండి ఇవి కూడా. ఇక్కడ హిందీ మరియు తెలుగు ఛానల్ రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య. ఓకే, హిందీ తెలుగు అండి, హిందీ తెలుగు రైట్, హిందీ అండ్ తెలుగు. సో హిందీ అండ్ తెలుగు అంటే క్లబ్ అండి. సో ఇది హిందీ పార్ట్, ఇది తెలుగు పార్ట్, ఇది మధ్యలో ఉంది కాబట్టి హిందీ అండ్ తెలుగు మనకి 4 + 2 అంటే 6 ఫ్యామిలీస్ చూస్తాయి. 6 ఫ్యామిలీస్ అంటే ఆప్షన్ నెంబర్ 1 టిక్ చేసుకుంటాం. సో ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ సిరీస్ వచ్చింది. సో ఇక్కడ మనకి కింద ఉన్నాయి లెటర్ సిరీస్. ఫస్ట్ వేరే క్వశ్చన్ ఉంది, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఎరుపును పసుపుగాను, పసుపును ఆకుపచ్చగాను, ఆకుపచ్చను నీలంగాను, నీలంను గులాబీ రంగుగాను తీసుకుంటే సాధారణంగా ఆకులో ఉండే రంగులు ఏంటి? సాధారణంగా ఆకులు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. సో గ్రీన్ మీన్స్ ఆకుపచ్చ. సో సాధారణంగా ఆకులు ఆకుపచ్చ కలర్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కోడింగ్లో ఆకుపచ్చని నీలంగాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆకుపచ్చ ఎక్కడ కనబడుతుందో అక్కడ మనం నీలం రాయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పర్టికులర్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అదే కోడింగ్ లాంగ్వేజ్. ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే వీళ్ళ భాషలో ఎరుపు అంటే పసుపచ్చ, పసుపచ్చ అంటే ఆకుపచ్చ, ఆకుపచ్చ అంటే నీలం, అండ్ నీలం అంటే గులాబీ కలర్ అని చెప్పి వాళ్ళ భాష. సో ఇక్కడ ఈ భాషలో ఆకులు ఏ కలర్లు ఉంటాయి క్వశ్చన్. సో ఆకులు కామన్గా అయితే ఆకుపచ్చలు ఉంటాయి. కాకపోతే వీళ్ళ భాషలో ఆకుపచ్చ అంటే ఏంటి? నీలం కలర్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది నీలం కలర్. సో ఇది వెరీ సింపుల్ అండి, ఆలోచించాలి, ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ సంథింగ్ వర్డ్ సంథింగ్గా రాస్తే జస్టిస్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? ఇక్కడ అంబ్రెల్లా అనే పదాన్ని సంథింగ్ వేరే కోడ్లో రాశాడు. సో జస్టిస్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాడు అంటే ఇక్కడ మనకి ఈ పదానికి కోడింగ్ ఇది అయితే ఈ పదానికి కోడ్ అదే భాషలో ఏంటి అన్నమాట. సో ఈ పదం నుండి ఈ పదం ఎలా వచ్చింది చూద్దాం. యూ నుంచి వి వచ్చిందండి. అంటే యూ నుంచి వి ఎప్పుడు వస్తుంది? యూ వి అంటే యూ ప్లస్ వి అంటే +1 అండి. అంటే యూకి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఎమ్కి ఎల్ అని రాశాడు అంటే -1 అండి. -1 ఒకదానికి +1 ఇంకోదానికి -1. అదేవిధంగా ఉందా మిగతా టర్మ్స్ కూడా బి తర్వాత సి అంటే +1. ఆర్ కంటే ముందు క్యూ అండి అంటే -1. అంటే ఫస్ట్ పదానికి +1 సెకండ్ దానికి -1 +1 -1 +1 -1 అట్లా చేస్తే సెకండ్ కోడింగ్ వచ్చింది. ఇక్కడ కూడా మనం +1 -1 చేయాలి. సో జేకి ప్లస్ అంటే కే వస్తుంది. సో అన్నింటిలో కే ఉంది, ప్రాబ్లం లేదు. యూకి మైనస్ టీ అండి. సో యూ కంటే ఒకటి తక్కువ ఏముంటుంది డి, ఎందుకంటే టీ యూ అని చెప్పి అంటాం కాబట్టి యూ కంటే ముందు టీ ఉంటుంది. ఇది 21, టీ అంటే 20. ఇక్కడ నంబర్స్ అనేది ఇంపార్టెంట్, అందుకే ఆల్ఫాబెట్స్ పైన నంబర్స్ రావాలి మనకి. సో టీ సెకండ్ ఆప్షన్ టీ అంటే ఇది ఒకటి తప్పు, ఈ మూడిట్లలో ఛాన్స్ ఉంది. తర్వాత ఎస్ తర్వాత మళ్ళీ టీ రావాలి. ఎస్ తర్వాత మళ్ళీ టీ ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో అంటే ఇది కూడా తప్పండి. నెక్స్ట్ ఐ జే అంటే జే అంటే తర్వాత నెంబర్, జే కాదు, జే కంటే ముందుది. ఇక్కడ ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి +1 కదా. సో ఐ +1 జే రావాలి. జే అంటే మనకి ఇక్కడ వస్తుంది ఛాన్స్, ఇక్కడ వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి అక్కడ ఐకి ఐఏ రాశాడు, ఇక్కడ ఐ ఫర్ జే రాశాడు. సో ఇది కోడింగ్ అండి. సో అంటే మనకి ఫస్ట్ నెంబర్కి +1 సెకండ్ నెంబర్కి -1 +1 -1 +1 -1 అలా ఉంటుంది అనమాట సిరీస్. సో ఆ బేసిస్ పైన ఆన్సర్ అది అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంథింగ్ ఒకవేళ TBDIOIJO ఈక్వల్ టు సచిన్ అని రాస్తే సంథింగ్ ఈక్వల్ టు కోడ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఏ పదానికి కోడ్గా సూచించవచ్చు? సో ఇక్కడ రివర్స్ కన్వర్షన్ పాజిటివ్ కన్వర్షన్ ప్రాబ్లం లేదు. ఇక్కడ టీ ఫర్ ఎస్ ఇచ్చాడు, ఇట్లా చూసుకుందాం. టీకి ఎస్కి రిలేషన్ ఏంది? T -1 B -1 D -1 I -1 J -1 O -1 అంటే అన్నిటికీ -1 చేయాలి. సో ఇప్పుడు I -1 ఏమవుతుంది? హెచ్తో స్టార్ట్ కావాలి, ఎందుకంటే HIJK కాబట్టి I -1 ఇంటి హెచ్ అండి. సో ఇక్కడ హెచ్ వేరే దానికి లేదు కాబట్టి 100% ఫస్ట్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వచ్చేస్తుంది. అంటే మనకి కోడింగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న వర్డ్ తెలిసినా సరిపోతుంది, మొత్తం కూడా చేయని అవసరం లేదు. సో ఫస్ట్ లాజిక్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడట్లేదు మనం. ఆప్షన్లో 1595 1595 1595 1595 ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి? 5th లెటర్ ఎక్కడ వస్తుంది? సో 5th లెటర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే క్వశ్చన్ చూసిన తర్వాత 5th లెటర్ గురించి మాట్లాడదాం. సో 10 గ్యాంగ్ మరియు మీట్ అనే పదాలను వరుసగా 439 6596 1354గా సూచిస్తే మేనేజ్మెంట్ ఏ విధంగా సూచించాలి? అంటే ఇక్కడ కోడింగ్ ఎలా ఇస్తుందంటే 10 అనేది 439 అంటే దీని మీనింగ్ ఏంటంటే T ఫర్ 4 E ఫర్ 3 N ఫర్ 9 అనమాట. అంటే ప్రతి పదాన్ని కూడా ఒక నంబర్ ప్రకారం చూపించారు. ఇక్కడ క్లియర్గా G ఫర్ అంటే 6 అంటే G = 6 అంట. అంటే యాక్చువల్ G = 7, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారో అదే కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ విధంగా ఇచ్చాడు. సో T అంటే 4 అనమాట ఇలా భాషలో. సో ఈ భాష ప్రకారం మనకి ఆన్సర్ ఇప్పుడు మేనేజ్మెంట్ చూడాలంటే ఫస్ట్ 4 లెటర్స్ మనం చూడవలసిన లేదు, ఎందుకంటే ప్రతిదానికి ఫస్ట్ 4 సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి చూస్తే టైం వేస్ట్ అవుతుంది, అది కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ G అనేది వచ్చింది. నెక్స్ట్ G ఫర్ ఏమొచ్చాడు అక్కడ మనకి? G ఫర్ 6 అని ఇచ్చాడు. సో G ఫర్ 6. సో G ఫర్ 6 అంటే 1 to 3 ఆప్షన్స్ ఉన్నాయండి. G ఫర్ 6 అంటే 1 to 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, సారీ ఇక్కడ 6 లేదండి. ఇది 6 కాదు, ఇది 6 కాదు, ఇది 6 కాదు, అంటే ఒకటే ఆప్షన్ ఉంది, ఆన్సర్ 4 అండి. సో మనం ఆన్సర్ని కూడా ఒకటే నెంబర్ని చూసుకుంటూ కూడా చేయొచ్చు. ఇక్కడ 1595 అనేది అన్నిట్లో సేమ్. అండ్ థర్డ్ లెటర్ వచ్చేసి ప్రతిదానిలో 3 ఇక్కడ 6 అండి. సో మనకి G అంటే 6 కాబట్టి సో డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ చూసేసి టిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన టైంని అర్థమెటిక్లో కానీ లేకపోతే వేరే జిఎస్లో టఫ్ ఉండే టాపిక్లో కానీ ఆలోచించే విషయాల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన టైం అనేది కూడా కన్సిస్ట్ చేస్తాం కాబట్టి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి డేట్స్ పైన అంటే క్యాలెండర్ పైన క్వశ్చన్ ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే, ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖు ఆదివారం అయితే ఆ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు ఏ వారం? సో ఫస్ట్ ఏప్రిల్ 1 అనేది ఒకటి ఆదివారం, అదే సంవత్సరంలో ఆగస్టు 15th ఏ వారం? సో మనకి ఇక్కడ రాసుకుందామండి క్లియర్గా. ఏప్రిల్ 1 సండే. సో మనకి మే 1, జూన్ 1, జూలై 1, ఆగస్ట్ 1. సో ఏప్రిల్ నుంచి మే అంటే 2 రోజులు ఉంటాయండి ఆడ్ డేస్. ఎందుకంటే ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి, 4 వారాలు తీసేస్తే 2 రోజులు మిగులుతాయి. వాటిని మనం మిగిలిపోయిన రోజులు అంటాం, ఇంగ్లీష్లో ఆడ్ డేస్ అంటాం. సో మే నుంచి జూన్కి ఇక్కడ 3 ఉంటాయి, ఎందుకంటే 31 - 28 3 వస్తాయి. జూన్ అంటే 2, జూలై అంటే 3, అంటే మనకి మొత్తం 2 + 3 + 2 7, మళ్ళీ 7 అంటే ఒక వారం కాబట్టి కౌంట్ చేయని అవసరం లేదు. రిమైనింగ్ 3 అంటే దీనికి +3 యాడ్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. ఎందుకంటే ఇది 10 వస్తుంది, 10 రోజులు కూడా కలపన అవసరం లేదు. ఒక వారాన్ని తీసేస్తే మళ్ళీ అదే రోజు వస్తుంది కాబట్టి +3 కలుపుతున్నా. +3 కలిపితే మనకి ఏమొస్తుంది? సండే +3 అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వచ్చింది. ఈ వెడ్నెస్డే ఏంది? ఆగస్టు 1. అంటే ఆగస్టు 1 అనేది బుధవారం అవుతుంది. సో ఆగస్టు 1 బుధవారం అయితే వాళ్ళు అడిగింది ఆగస్టు 15th కదా. సో ఆగస్టు 2 వీక్స్ యాడ్ అవుతుంది కరెక్ట్గా, ఎందుకంటే 1 + 7 అంటే 8. నెక్స్ట్ ఆగస్టు 15th అంటే 8th మళ్ళీ బుధవారం అవుతుంది, 15th కూడా మళ్ళీ బుధవారం రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది బుధవారం. సో ఇక్కడ మనకి ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజుల్ని యాడ్ చేయడం ద్వారా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాం. సో ఆ బేసిస్ పైన ఇక్కడ ఆగస్టు 15 అనేది బుధవారం, ఏ సంవత్సరంలో వీళ్ళు చెప్పిన సంవత్సరం ప్రకారం అనేది బుధవారం రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15th ఆగస్టు 2016 రోజున సోమవారం అయితే ఆగస్టు 15, 2017 రోజున ఏ రోజు అవుతుంది? ఓకే, ఇక్కడ డేట్ సేమ్ ఉంది చూడండి ఒకసారి. ఆగస్టు 15, 2016, ఆగస్టు 15, 2017 ఒక సంవత్సరం యాడ్ అయింది. ఒక సంవత్సరం యాడ్ అయింది అంటే సంవత్సరానికి ఒక్క రోజు ఆడ్ డే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరంలో కూడా 365 రోజులు ఉంటాయి, అందులో మనకి 52 వారాలతో పాటు ఒక్క రోజు మిగులుతుంది. దాన్నే మిగిలిపోయిన రోజు అంటాం. అంటే ఈ సంవత్సరంలో ఒక రోజు మిగిలింది. ఒకవేళ అది లీప్ సంవత్సరం అయితే 2 రోజులు మిగులుతాయి. ఈ టాపిక్ పైన క్యాలెండర్ అనే టాపిక్ మనం చేసి పెట్టాము. సో ఎటువంటి టాపిక్ అంటే క్యాలెండర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములా లేకుండా మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆ వీడియో కావాలంటే కింద లింక్లో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. సో ఇక్కడ మనకి ఒక రోజు మిగులుతుంది. సో ఒక రోజు అంటే ఇప్పుడు సోమవారం కాబట్టి ఒక రోజు యాడ్ చేస్తే అది ఏమవుతుంది? మంగళవారం అయిపోతుంది సింపుల్గా. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు, అఫ్కోర్స్ ఇది లీప్ ఇయర్. 2016 లీప్ ఇయర్, కాకపోతే లీప్ ఇయర్ అంటే స్పెషల్ ఏంటి? ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. యాక్చువల్గా 28 ఉండే 29 వస్తాయి. అక్కడ ఫిబ్రవరి ఎప్పుడో అయిపోయింది, మనకి ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. ఆగస్టు నుంచి మళ్ళీ ఆగస్టు కౌంట్ చేస్తున్నాం, ఆగస్టు నుంచి ఆగస్టు. సో 2016 ఫిబ్రవరి అయిపోయింది, ఇక్కడ 2016 ఆగస్టు నుంచి ఇస్తున్నాడు కాబట్టి మనం 2017 ఆగస్టు వరకు మధ్యలో లీప్ ఇయర్ రాదు కాబట్టి డైరెక్ట్గా మనం ఒకటే రోజు యాడ్ చేస్తాం, అది మంగళవారం ఆన్సర్ అవుతుంది. ఒకటే రోజు యాడ్ చేస్తే అది మంగళవారం ఆన్సర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమావేశంలో హాజరు కావడానికి సెక్రటరీ గారు 10 నిమిషాలకు వచ్చారు. సో సెక్రటరీ అనే క్యాండిడేట్ మనకి 10 నిమిషాలకు వచ్చాడు. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాలు ముందు వచ్చారు. సో చైర్పర్సన్ కంటే 30 నిమిషాలు ముందు వచ్చాడు. సో చైర్పర్సన్ ఎప్పుడు వచ్చినట్టు? ఈయన వచ్చిన 30 నిమిషాలకి, అంటే 10:40 నిమిషాలకు వచ్చినట్టు. చైర్పర్సన్ ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాలు. అంటే ఫస్ట్ సెక్రటరీ 10 నిమిషాలకు వచ్చాడు, ఆయన వచ్చిన 30 నిమిషాల తర్వాత చైర్పర్సన్ వచ్చిండు. అంటే మీనింగ్ 10:40కి వచ్చాడు చైర్పర్సన్. సో చైర్పర్సన్ గారు సమావేశానికి నిర్ణీత సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిండు. అంటే ఈయన లేట్ వచ్చిండు. ఎప్పుడు రావాలి? కరెక్ట్గా ఆయన 10:30కి రావాలి, అప్పుడు కరెక్ట్ వచ్చినట్టు. ఎందుకు 10 నిమిషాలు లేట్ వచ్చినంటే కరెక్ట్ టైం ఎంత? 10:30. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కరెక్ట్ టైం ఏంటి? నిర్ణీత సమయం 10:30. సో ఇటువంటి క్వశ్చన్స్ చూడండి, రీజనింగ్లో మనం ఒక్క ఫార్ములా కూడా ఇచ్చేయం. కంప్లీట్ రీజనింగ్ తీసుకుంటే ఒక్క ఫార్ములా కూడా ఇచ్చేయం. కాకపోతే మనం థింక్ చేసి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. సో అక్కడ ఆలోచించాలి, ఆన్ స్పాట్లో థింక్ చేస్తే సరిపోతుంది. సో దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, శంకర్ తన తరగతిలో మొదటి నుండి 8వ స్థానం, చివరి నుండి 24వ స్థానంలో కూర్చున్నాడు. అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40 ఉండాలంటే ఇంకా ఎంతమంది కావాలి? సో ఫస్ట్ ఎంతమందినో చూద్దాం. తరగతిలో ఫస్ట్ ఎంతమంది ఉన్నో తెలుసుకుందాం. శంకర్ అనే క్యాండిడేట్ ఫస్ట్ నుంచి 8వ ప్లేస్లో కూర్చుంటాడు, ఆయన లాస్ట్ నుంచి 24th ప్లేస్లో కూర్చుంటాడు. సో తన మొత్తం ఎంతమంది ఇక్కడ మనకి 8 + 24 32 అవుతుంది. ఇక్కడ 32 కాదండి, ఇక్కడ 8 2 సార్లు యాడ్ చేస్తున్నాం. ఇతన్ని 8గా యాడ్ చేసినాం, 24గా యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
1 2 3 ఉంటే ఇక్కడ నుంచి రెండో ప్లేస్, ఇక్కడ నుంచి రెండో ప్లేస్, ఈ 2 అనేది ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2 అంటే మొత్తం నెంబర్లు ఎన్ని ఉన్నట్టు మనకి? మొత్తం ఇక్కడ 2, ఇక్కడ 2, 2 + 2 4 ఉన్నట్టు కాదు, అక్కడ 4 - 1 ఉన్నట్టు, ఎందుకంటే దీన్ని 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఈ క్యాండిడేట్ని 8గా ఇక్కడ నుంచి యాడ్ చేసినాం, 24కి ఇక్కడ నుంచి యాడ్ చేసినాం, అంటే ఈ 2 యాడ్ చేసినా 32 వస్తుంది కదా, -1 అంటే 31 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో 31 ఉన్నారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 40 మంది ఉండాలంటే ఇంకెంతమంది కావాలి? 9 మంది ఉంటే సరిపోతుంది. ఇంకొక 9 మంది వస్తే మనకి 40 మంది వస్తారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, 8 ఉంది, 10 ఉంది. మనం చాలా కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడనే. సో ఇక్కడ మనకి చిన్న క్లారిటీ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి బయలుదేరిన స్థానం ఎంత? సో ఇక్కడ చూడండి, దిక్కులు మెన్షన్ చేయాలి. చాలా ఉంటాయండి ఇక్కడ దిక్కుల పైన. ఇప్పుడు దిశ అంటే సపోజ్ ఆమె ఉత్తరం దిక్కు నడిస్తే లెఫ్ట్ అనేది ఇటు అవుతుంది, నడిచిన తర్వాత ఎడమ వైపు లెఫ్ట్ అంటే ఇటు వస్తుంది. లేదు ఆమె దక్షిణం దిక్కు నడిస్తే లెఫ్ట్ ఏమవుతుంది? ఇటు అవుతుంది. సో చాలా డిఫరెంట్ వస్తుంది. అయినా సరే చూద్దాం ఒకసారి, ఏ విధంగా ఇచ్చినా సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ దిక్కుల గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి. ఒక అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచింది, ఇక్కడ ఉండే అమ్మాయి 6 కిలోమీటర్లు నడిచింది, తర్వాత ఎడమ దిక్కు తిరిగి 8 కిలోమీటర్లు నడిచింది, 8 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే ఆమె ప్రస్తుత స్థానానికి బయలుదేరిన స్థానానికి మధ్య దూరం ఎంత? ప్రస్తుత స్థానం ఇక్కడండి, ఇది 6 + 8 14 కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది 6, ఇక్కడ 8, మొత్తం 14 కిలోమీటర్లు అని చెప్పేయచ్చు, కానీ తప్పదు. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం కాదు, ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం 14 కిలోమీటర్లు. క్వశ్చన్ అడగడంలో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ సెన్స్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే 2 టైప్స్ అడుగుతాడు. టోటల్ డిస్టెన్స్ అడిగితే ఇదండి, ఆమె మొత్తం ప్రయాణం చేసిన దూరం ఎంత? 14 కిలోమీటర్లు. కానీ ఆమె ఉన్న చోటు నుండి ఇప్పుడున్న చోటుకి అంటే బయలుదేరిన చోటుకి డిఫరెన్స్ అంటే ఇదండి. సో ఈ డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ కూడా ఈ డిఫరెన్స్ ఎంత? సో మనకి ఇక్కడ 6, 8 ఒక లంబకోణ త్రిభుజం వస్తుంది కంపల్సరీ. 8 స్క్వేర్ 6 స్క్వేర్ 64 + 36 అంటే 100. 100 దేనికి స్క్వేర్? 10కి స్క్వేర్ అంటే ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ కూడా 6 అంటే 36, 8 అంటే 64, 36 + 24 100, 100 స్క్వేర్ అంటే 10. సో ఆన్సర్ అనేది 10 కిలోమీటర్లు వస్తుంది. సో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ప్రయాణం చేసిన దూరం 14 కిలోమీటర్లు కరెక్టే, అక్కడ ఉన్నది, కానీ అడగలేవాడు. మనకు అడిగింది ఏంటంటే ఇప్పుడున్న ప్లేస్ నుంచి స్టార్టింగ్ ఉండే ప్లేస్కి డిస్టెన్స్. సో ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, గడియారం 10 గంటల సమయం సూచిస్తున్నప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిక్కును సూచిస్తే ఏ సమయానికి గంటల ముళ్ళు నైరుతిని చూపిస్తుంది? సో గడియారం 10 గంటలు చూపిస్తే యాక్చువల్గా ఇట్లా ఉంటుందండి. ఇది చిన్న ముళ్ళు, ఇది పెద్ద ముళ్ళు అయితే మనం 10 అయింది అంటాం. అంటే మనకి వాచ్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఉంటుంది. ఈ డైరెక్షన్ ఏంది అసలు? మనం న్యూస్ అని చెప్పంటాం. ఇంగ్లీష్ బెస్ట్ అండి ఇక్కడ మనకి, ఎందుకంటే మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ వస్తుంది కదా, అక్కడ చాలా ఈజీ అవుతుంది. నైరుతి, వాగ్నేయం అవి చాలా కష్టం, ఇది చాలా ఈజీ. సో యాక్చువల్గా ఇట్లా డైరెక్షన్ అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ మనకి ఇట్లా చూపిస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి 60 డిగ్రీస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం 3 ఉంటాయి. ఇది 9, 10, 11, 12. సో మనకి 12 లోపల అంటే 60 డిగ్రీలని వాచ్ అనేది తప్పుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్లా చూపించాల్సింది ఇట్లా చూపిస్తుంది అంటే 60 డిగ్రీలు పెరిగినాయి, 60 డిగ్రీలు పెరిగింది. సో ఇప్పుడు ఏమడుగుతుందంటే సౌత్ ఈస్ట్ చూపించేటప్పుడు టైం ఎంత అయితే అడుగుతుంది. సో సౌత్ ఈస్ట్ చూపించాలంటే చిన్న ముళ్ళు ఇక్కడ చూపించాలి, ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంటుంది? మనకి ఈ పొజిషన్ ఉంటుంది. సో ఈ పొజిషన్ చూపించాలంటే చిన్న ముళ్ళు ఎక్కడ ఉండాలి? మనకి ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఉందంటే పెద్ద ముళ్ళు ఇక్కడ ఉన్నట్టు. దాని మీనింగ్ ఎంత? మనకి 5:30 అయినప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ 4 అంటే మరి ఇక్కడికి వస్తుందండి, అది కాదు. 4:30 అంటే ఇక్కడ ఉంటుంది, అది కూడా కాదు. 5:15 కూడా కాదు, 5:30 అప్పుడు మాత్రమే. ఎందుకంటే 60 డిగ్రీస్ బ్యాక్వర్డ్ చేసుకుంటే 60 డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 5:30 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి క్లాక్స్ అనే టాపిక్లో ఇటువంటి మోడల్స్ కూడా డిస్కస్ చేసాం. సో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన క్రమంలో పరిశీలించి ఎన్ని అక్షరాలు వాటి మధ్య ఎన్ని అక్షరాలు అంటే లెటర్స్, ఎన్ని అక్షరాలు లెటర్స్ని ఎల్తో చూపిస్తున్నా, ఎన్ని అక్షరాలు వాటి ముందు ఒక గుర్తుని, వాటి ముందు ఒక సింబల్ని మరియు వాటి తర్వాత ఒక అంకెని, అంకె అంటే నంబర్, ఒక అంకె అంటే నంబర్ అండి. సో ఎన్ని అక్షరాలు వాటి ముందు సింబల్ని వాటి తర్వాత నంబర్ని కలిగి ఉన్నవి? సో లెటర్, ఏ సింబల్ ఫాలోడ్ బై లెటర్ అండ్ ఫాలోడ్ బై నంబర్, ఆర్ ఏ లెటర్ ఫాలోడ్ బై నంబర్ అండ్ ప్రిసీడెడ్ బై సింబల్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇంగ్లీష్లో బెస్ట్ అండి. ఇంగ్లీష్లో అయితే ఏమంటుండే, హౌ మెనీ లెటర్స్ మధ్యలో రాసుకోండి. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే తర్వాత రావాలి, ఫాలోడ్ బై నంబర్ అండ్ ప్రిసైడెడ్ అంటే దానికంటే ముందు ఉండేది ఇదనమాట. తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే, కానీ కన్వీనియంట్గా మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సో క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో చూస్తే బెస్ట్ అండి. సో మనకి సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. లైక్ ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ ఉంది అంటే ఇది ఒకటి వస్తుంది. సింబల్ లెటర్ నంబర్ ఇది ఒకటి వస్తుంది.
సింబల్ లెటర్ నంబర్ ఇది కూడా వస్తుంది. ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, కానీ ఇక్కడ నంబర్ లేదు కాబట్టి తీసుకోం. సింబల్ నంబర్ లెటర్ అంటే మనకి 1 2 3 4 వస్తున్నాయి. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. అంటే చూసి పెట్టడమే ఈ రీజనింగ్ అంటే చూసి పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్. PQR అనే ముగ్గురు ఇంజనీర్లు ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఈ క్రింది విధంగా ప్రకటనలో పరిశీలించి ఆ ముగ్గురు ఇంజనీర్లు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కోవచ్చునా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ముగ్గురు ఇంజనీర్లు సంథింగ్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ ముగ్గురు ఎన్ని రోజుల్లో చేస్తారు, దానికి ఏమేం అవసరం అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమంటుండో P,Qలో 2 నెలల్లో డిజైన్ చేస్తారు. అంటే ఫస్ట్ వన్ ఏంటి P+Q 2 డేస్లో చేస్తారు. సెకండ్ వన్ ఏంటి Q+R 1.5 నెల. 1.5 అంటే 1/2 3/2 అంటాం. సో తర్వాత థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు P,Rలో 2 డేస్ 3 నెలల్లో పూర్తి చేస్తారు. 3 నెలల్లో పూర్తి చేస్తారు. అయితే ఈ మ్యాటర్ కనుక్కోవాలంటే మనకి ఈ 3 అవసరం అండి. ఎందుకంటే PQ + QR + RP చేసినప్పుడు 2 × PQ + QR + RP వస్తుంది. అప్పుడు మనకి P + Q + R కావాలంటే ఆ సమ్ బై 2 చేస్తే సరిపోతుంది. సో మనకి ఆ 3 అవసరం కాబట్టి 1 2 3లో ఇక్కడ కనుగోలేమన్నాడు, ఇక్కడ కనుగోవచ్చు అని చెప్పింది. అంటే 1 2 3తో కనుక్కోవచ్చు. అంటే 3 అవసరం. 1 2 3 ఆర్ సఫిషియంట్. 3 కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా అంటే ఒక డేటా ఇచ్చేస్తాడు, దాని ప్రకారం ఇస్తాడు. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 6 మిత్రులు ABCDEFలు ఒక షడ్భుజాకారంలో గల బల్లలో 3 మూలాల వైపు కూర్చున్నారు. అందరూ మధ్యకు చూస్తూ కూర్చున్నారు. FCల మధ్య A కూర్చున్నాడు. Pకి కుడివైపున రెండో వాడు D మరియు Dకి పక్కన C ఉన్నాడు. సో 6 అండి. సో 6 నేను తీసుకుంటున్నా. సో 6లో మనకి షడ్భుజాకారం అంటే ఆటోమేటిక్గా మనకి బెంజన్ షేప్ వస్తుంది. సో ఇది సరిపోతుంది. మనకి 6 భుజాలు ఉంటాయి. 1 2 3 4 5 6 సెంటర్ తీసుకోవచ్చు. అందరు కూడా సెంటర్ వైపు చూస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇక్కడ సెంటర్ వైపు చూడకపోవడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సెంటర్ వైపు చూస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు F,Cల మధ్యలో A కూర్చున్నాడు. సో A ఇక్కడ కూర్చుంటే F,Cల మధ్యలో కూర్చున్నాడు. ఇట్లా పాసిబుల్ అవుతుంది. దీన్ని ఇంకో రకం కూడా పాసిబుల్ చేయొచ్చు. ఏ విధంగా A ఇక్కడ కూర్చుంటే ఇక్కడ సైడ్ C ఉండి ఇక్కడ సైడ్ కూడా F ఉండొచ్చు కదా. సో F,Cల మధ్యలో అంటే రెండు రకాలుగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ దే కన్ఫర్మ్ ఆన్సర్ మనం డిసైడ్ చేయలేం. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. నెక్స్ట్ Bకి కుడివైపున రెండో వాడు D. Bకి కుడివైపున రెండో వాడు. సో ఇక్కడ మనం B తీసుకుంటే కుడివైపున రెండో వాడు D. కుడివైపున అంటే ఇట్లా తీస్తామండి. కుడివైపున రెండో వాడు D. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది B అయితే Bకి కుడివైపున రెండో వాడు D అని చెప్పి రాస్తున్నాం. ఓకే. మరియు D పక్కన C కూర్చున్నాడు. సో ఈ కేసులో D పక్కన C కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడా, కూర్చోలేదు కాబట్టి ఇప్పుడు తప్పు ఇది. సో ఇట్లా తీసుకోవడం రాంగ్. ఇట్లా మాత్రం తీసుకోవాలి. సో ఇక్కడ మిగిలిపోయినది ఏంటి, ఈ ప్లేస్ ఒకటి. ఇది ఎవరు కావాలి, ABCDE లేడండి, ఈ ఇక్కడ వచ్చేసాడు. సో ఇది మనకి కావాల్సిన అరేంజ్మెంట్. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది, ఈకి ఖచ్చితంగా ఎదురుగా కూర్చున్నవారు ఎవరు, ఈకి ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు, ఏ కూర్చున్నాడు. ఏ అంటే ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ Bకి ఇరువైపులో కూర్చునే వాళ్ళు. Bకి ఇరువైపులో ఎవరు కూర్చున్నారు, E అండ్ F ఆర్ F అండ్ E. సో F అండ్ E అని చెప్పి తీసుకోవచ్చు. Dకి ఖచ్చితంగా ఎదురుగా కూర్చునేవారు. Dకి ఆపోజిట్లో F కూర్చున్నాడు. సో Dకి ఆపోజిట్లో F కూర్చున్నాడు. సో F అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో మనకి లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకుంటే 25 క్వశ్చన్స్ని విత్ ఇన్ 15 మినిట్స్ లోపల చేయొచ్చండి. సో ఆ మిగిలిన టైంని మనం అర్థమెటిక్స్లో పెట్టుకోవచ్చు. అర్థమెటిక్స్ కూడా ఈజీగా అడిగాడు, కానీ ఈసారికి మాత్రం పేపర్ టఫ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అయితే బెనిఫిట్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఎవర్ PDF రూపంలో సమాచారం కావాలంటే మన విద్య.in సైట్ని మీరు విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మేము దీని తర్వాత DSC పైన కూడా వీడియో చేస్తున్నాం. అండ్ యాజ్ వెల్ as కానిస్టేబుల్ సిలబస్ పైన కూడా వీడియో చేయదలుచుకుంటున్నాం. And thanks for watching. Thank you.